నమస్కారం అండి. ఇవాల్టి మన టాపిక్కు కిచెన్లో మనము చెయ్యగలిగినటువంటి కొన్ని కాస్ట్ సేవింగ్ మెథడ్స్ అండి. నేను చెప్పేవి 100% ఇంతకంటే లేవు అని లేదండి. ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే. దీనికి అంతం మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఫుడ్ బిజినెస్ ఆపరేటర్సు ఆర్ ఎఫ్బిఓస్ రెగ్యులర్గా వాళ్ళకి ఉన్నటువంటి ఒక ఖర్చు పరమైనటువంటి పాయింట్లో ఎంప్లాయీ కాస్ట్ ఒకటండి, దాని తర్వాత ఫుడ్ ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుందండి. ఆ ఫుడ్ ప్రొడక్షన్ కాస్ట్లో మీకు వేరియస్ స్టేజెస్ ఉన్నాయి. ఓకే, ఆ వేరియస్ స్టేజెస్లో మనము కొన్నిటికి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటాము. ఓకే, కొన్ని పద్ధతులు అలవాటు చేసుకుంటూ ఉంటాము. సో దట్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఎప్పుడైనా సరే మన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆ రెసిపీకి రిక్వైర్డ్ ప్రకారంగా దాని అవుట్పుట్ రావాలండి. సో ఏమైపోతుందంటే ఇప్పుడు ఒక రెసిపీ కనుక మనము డెవలప్ చేసేసి దాని యొక్క ఫైనల్ రూపం మనము తీసుకొచ్చినప్పుడు దాని లోపల చాలా ప్రాసెసెస్ ఇన్వాల్వ్డ్ ఉన్నారు, చాలా పర్సన్స్ ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారండి. కాబట్టి మనము వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్సు ఆ ప్రోడక్ట్ అవుట్కమ్ డిస్టర్బెన్స్ కాకుండా మనం ఏమన్నా సేవింగ్ కనుక చేయగలిగితే అది క్యాపిటల్ ఎరోజన్ని బ్లాక్ చేస్తుందండి. ఇది ఎట్లా అంటే వాన పడినప్పుడు మనము మొక్కలు కనుక నాటితే ఆ మట్టి మళ్ళీ అక్కడి నుంచి పారిపోకుండా ఉంటుంది, పారకుండా ఉంటుంది అనేటటువంటిది ఒక ప్రాసెస్ లాంటిది అనమాట. ఒక పైసా సేవ్ చేసిన అది మన్ని రేపు కాపాడుతుంది అనేటటువంటిది మనము ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్. ఖర్చు పెట్టడం తేలికండి, కానీ మనము చేసే వ్యాపారం నుంచి డబ్బులు సంపాదించటం అనేటటువంటిది కొంత కష్టతరమైనటువంటి పాయింట్ ఇనిషియల్ పీరియడ్లో, ఒక ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా. అట్లా అని చెప్పేసి ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత నేను ఖర్చు చూసుకోను, నేను ఓన్లీ నా చివర గలాపెట్టెలో మిగిలేటటువంటి క్యాష్ ఎంత ఉంది అనేటటువంటి పాయింట్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తానంటే మీరు ఖర్చు పెట్టేటటువంటి ప్రతి రూపాయిలో మీరు వేస్ట్ చేస్తున్నటువంటి 20-30% డెఫినెట్లీ ఉంటుందండి. చాలా వరకు మనము మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడూ గెస్ వర్క్ మీద వర్క్ చేస్తాం. మనము ఎంత సైంటిఫికల్లీ వెళ్ళినా అది వచ్చేటటువంటి కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని గాజు చేయటంలో కొంత గ్యాప్ అయితే ఉంటుందండి. ఆ గ్యాప్ని మనం ఎట్లా అసెస్మెంట్ చేస్తాము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇవాళ నా దగ్గర ఒక టిఫిన్ సెంటర్ పెట్టినప్పుడు నా దగ్గర 100 ప్లేట్ల ఎక్స్ ప్రోడక్ట్ వెళుతుంది, దాని తర్వాత ఒక 70 ప్లేట్ల వై ప్రోడక్ట్ వెళుతుంది, దాని తర్వాత ఒక 120 జెడ్ ప్రోడక్ట్ వెళుతుంది అనేటటువంటిది ఒక అసెస్మెంట్ ఉంటుందండి. ఐడియాలజికల్లీ ఏంటంటే మార్కెట్ కండిషన్తో చుట్టుపక్కల ఉన్నటువంటి కాంపిటీషను, దాని తర్వాత మీకు ఉన్నటువంటిది ఇనిషియల్ పీరియడ్లో కొంత గెస్ వర్క్ జరిగిన ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కొంత స్టాండర్డైజేషన్ను, దాని తర్వాత మన గెస్ వర్క్కి మనం పదును పెట్టుకుని మనం ఏంటంటే నియర్ బై ఈక్వలెంట్ టు దట్ ఆఫ్ ది డిమాండ్ ప్రకారంగా మనం చేయటానికి ప్లాన్ చేసుకుంటాము. ఈ ప్లానింగ్లో ఎఫ్బిఓను దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ షెఫ్ పార్టిసిపేట్ అవ్వాలండి. ఎగ్జిక్యూటివ్ షెఫ్ ఇన్పుట్స్ ఇస్తాడండి. డిసిషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా సరే ఎఫ్బిఓదే ఉంటుంది. మీరు నా దగ్గర ఎగ్జిక్యూటివ్ షెఫ్ లేడు అంటే ఎగ్జిక్యూటివ్ షెఫ్కి ఒక రోల్ పెట్టుకోవాలండి. అది మీ కిచెన్లో ఉన్నటువంటి టీమ్ లీడర్ అవ్వనివ్వండి, లేకపోతే ఒక పర్టికులర్ మేనేజర్ టైప్ ఆఫ్ పర్సన్ అయినా అవ్వనివ్వండి, ఎనీబడి. ఓకే, ఒక జాబ్ స్పెసిఫిక్ రోల్కి ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఏంటి అసలు కిచెన్ అనేటటువంటి మాయా ప్రపంచాన్ని శాసించేటటువంటి వాడు ఎవ్వరు? ఫస్ట్ దాన్ని శాసించేటటువంటి యొక్క నిర్ణయము ఆర్ దానికి కావాల్సినటువంటి పెట్టుబడి, దానికి కావాల్సినటువంటి నియమ నిబంధనలు, లేకపోతే ఎన్వైర్న్మెంట్ సెటప్ చేసేది ఎఫ్బిఓ అండి. ఆ ఎఫ్బిఓ తర్వాత మీకు దాన్ని హ్యాండిల్ చేసేందుకు ఒక మేనేజర్ లెవెల్ పర్సన్ ఉంటారు. ఐడియాలజికల్లీ ప్రతి దాంట్లోనూ ఎఫ్బిఓ ఇన్వాల్వ్ అవ్వడండి. ఎఫ్బిఓకి చాలా పనులు ఉంటాయి. కాబట్టేసి
మీకు కిచెన్ అనేటటువంటి దాన్ని జాగ్రత్తగా చూసుకునేందుకు ఇంకొక టీంని పెట్టుకుంటాం అనేటటువంటిది ఉత్తమము అనేటటువంటి పాయింట్ మీద నేను స్ట్రెస్ చేస్తున్నాను అని గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు కొన్ని కాస్ట్ సేవింగ్ మెషర్స్లో కుకింగ్ ఏరియాలో మీకు ఎక్విప్మెంట్ ఉంటుందండి. దాని తర్వాత సెమీ ప్రాసెస్డ్ ఐటమ్స్ ఉంటాయి, రా మెటీరియల్ ఉంటుంది, దాని తర్వాత మీకు ఒక కుక్డ్ ఐటమ్ ఉండొచ్చు. ఇన్ వాట్ ఎవర్ స్టాండ్స్ ఇట్ ఈస్ దేర్. సో వేస్టేజ్ అనేటటువంటిది ప్రతి ప్రక్రియలోనూ వచ్చేటటువంటి ఐడియా అండి. కాబట్టి మనము కొంచెము జాగ్రత్తగా ఉండాలి. మనము ఫస్ట్ కాస్ట్ సేవింగ్ మెషరు మన స్టోర్ ఏరియాకి వెళ్ళాలండి. స్టోర్ ఏరియా నుంచే మొత్తం ప్రోడక్ట్ బయటికి వస్తుంది, అది ఏ ఫామ్లో ఉన్నా సరే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఇండివిజువల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. రా మెటీరియల్స్ అనుకోండి, అరోమాటిక్స్ అంటే స్పైసెస్, మీకు వేరియస్ స్పైసెస్ ఉన్నాయి. ఓకే, సో ఆ వేరియస్ స్పైసెస్ అన్నీ ఒక ప్యాకు. దాని తర్వాత పౌడర్స్ ఉన్నాయి, వేరియస్ పౌడర్స్ మీరు వాడేవి. ఈవెన్ అండ్ అరోమాటిక్ పౌడర్ కూడా ఈజ్ అ పౌడర్ ఓన్లీ. ఓకే, కొన్ని కెమికల్స్ మీరు వాడతారు ఫుడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ బేకింగ్ పౌడరు, ఓకే, దాని తర్వాత బేకింగ్ సోడా, ఇవి మీరు వాడచ్చు మీ యొక్క ఫుడ్ ప్రాసెసింగ్లో. దాని తర్వాత మీరు వాడేటటువంటిది కార్బోహైడ్రేట్ రిలేటెడ్ మ్యాటర్స్ ఉంటాయి కనుక మీకు రైస్ గ్రెయిన్ ఉండొచ్చు, లేకపోతే చపాతీ గ్రెయిన్ కానీ, లేకపోతే తందూర్ చపాతీకి కావాల్సినటువంటి గ్రెయిన్ పౌడర్ ఉండొచ్చు, అంటే వీట్ పౌడర్ అనమాట నేను చెప్పేది. ఓకే, సో ఆటా అంటాం మనం జనరల్లీ. ఆటా కానీ మైదా కానీ ఇవన్నీ వేరేవన్నీ ఉంటాయండి దీంట్లో. ఇవి ఉన్నప్పుడు మనము చూసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఎంతవరకు మనము స్టాక్ తెచ్చుకోవాలి, అది ఎప్పటి లోపల కంప్లీట్ అయిపోవాలి. మనము జాగ్రత్తగా మార్కెట్ని గమనిస్తే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు కాస్ట్ సేవింగ్ మెజర్స్ చేస్తున్నారండి. ఓకే, కానీ మనం మార్కెట్ కనుక గమనిస్తే మనము ఒక మినిమం లెవెల్ ఎప్పుడూ మెయింటైన్ చేసుకోవాలండి. ఎప్పుడు టోటల్లీ అసలు నా దగ్గర ఇది అవైలబుల్ లేదు అనేటటువంటి ప్రాసెస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోకూడదు. దాని తర్వాత ఫ్యూచర్ మేనేజ్మెంట్, ఓకే, ఫ్యూచర్ రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్ అంటే నేను ఎఫ్ఆర్ఎం అని మనం అనొచ్చు. ఫ్యూచర్ రిక్వైర్మెంట్ మేనేజ్మెంట్ని మనము చాలా జాగ్రత్తగా మనము ముందరికి తీసుకుంటూ వెళ్ళాలి. ఓకే, దాన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఎందుకంటే మనము ప్రెడిక్షన్ మీద నడుస్తున్నప్పుడు ఆ ప్రెడిక్షను కొంత సైంటిఫిక్ డేటా మీద డిపెండెంట్ అయినా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యాజ్ యూ గెట్ ఎక్స్పీరియన్స్ ఏమైపోతుంది, దట్ పర్టికులర్ ప్రొడిక్షన్ టు రియాలిటీకి ఉన్నటువంటి గ్యాప్ తగ్గిపోతూ వెళ్తుందండి. కాబట్టి ఆ గ్యాప్ని ఎంత తగ్గించుకుని మీరు నియర్ పర్ఫెక్ట్ స్టేజ్కి ఎప్పుడు రాగలుగుతారు అనేటటువంటిది ఒక $1 మిలియన్ క్వశ్చన్. అయినా సరే అది చేయటము అవసరం అండి. సో మనకి స్టోర్లో మనకి ఏ టైప్ ఆఫ్ ఐటమ్ ఉంటాయి. స్టోర్ ఇన్ఛార్జ్ ఈజ్ నాట్ జస్ట్ ద స్టోర్ అండి, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ అంటే మీకు కిచెన్లో ఉండేటటువంటి ఎక్విప్మెంట్కి ఎఫ్&ఎఫ్ డేటాను, దాని తర్వాత నెంబరింగ్ ఉంటుంది. ఆ డేటాని చెక్ చేసుకుంటంలోనూ, దాన్ని మెయింటైన్ చేసుకుంటంలోనూ, దాని తర్వాత అది పోకుండా ఉండటంలోనూ ఉండేటటువంటి జాగ్రత్తలు అవసరం. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఎఫ్&ఎఫ్లో మీకు ఒక హై అండ్ ఫైన్ డైన్ రెస్టారెంటో లేకపోతే నార్మల్ డైన్ రెస్టారెంట్లో మీరు కమర్షియల్ గ్రేడ్కి కావాల్సినటువంటి వెసల్స్ యుటెన్సిల్స్ లేకపోతే ఎక్విప్మెంటు, ఓకే, మీరు గనక చూసుకుంటే అవన్నీ హై గ్రేడ్ ఉంటాయండి. రీజన్ ఏంటంటే అంత మంట పవరు అవంతా హ్యాండిల్ చేయడానికి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ వాటికి ఉండాలి. అంటే కనుక అవి హై వెయిట్, హై మెటల్ ఉన్నటువంటి మెటీరియల్స్ ఉంటాయి. మెటల్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ ఐటమ్ అండి. ఇప్పుడు మీరు ఈవెన్ అల్యూమినియం హండీ కనుక తీసుకొని వస్తే బయట, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిర్యానీ హండీ, అది మీరు ఒక 10 kgs యొక్క బిర్యానీ హండీ కనుక తెచ్చుకుంటే 10 kgs అరౌండ్ 200 to 300 రూపీస్ కనుక మీరు దాన్ని వెయిట్ కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే అది లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ 10 kgs ఉందండి హండీ, ఓకే, 300 రూపీస్ కనుక ఆ 1 kg వెయిట్ కనుక ఉంటే మీరు అండర్స్టాండ్ చేసుకోవాలండి ఏంటి అది ఎంత కాస్ట్ అవుతుంది అనేటటువంటిది.
అండ్ మీకు చాలా వరకు నేను చెప్పింది చాలా తక్కువ అమౌంట్ అండి. మీరు గనక గమనిస్తే ఒక బిర్యానీ హండీనే మనం మంచి క్వాలిటీ తెచ్చుకుంటే ఎంత లేదన్నా 6-7 వేలు అవుతుందండి. చిన్నవి కాదు నేను మాట్లాడుతుంది, కమర్షియల్ ఎలిమెంట్వి ఒక మోస్తరు పెద్దగా ఉండి బరువు ఉండేటటువంటివి. సో ఇది పోవటం చాలా ఈజీ అండి. నాకు మేము ఒకానొకప్పుడు క్యాటరింగ్ ఎంప్లాయీ ఫుడ్డు ఒక కంపెనీకి ఇస్తూ ఉండేవాళ్ళం అండి. అది ఇచ్చేటప్పుడు మేము వాళ్ళకి హండీలో ఒకసారి వాళ్ళు డిమాండ్ చేశారు, మాకు వెజ్ బిర్యానీ కావాలి అని చెప్పేసి. సో వెజ్ బిర్యానీ వాళ్ళు నాన్ వెజ్లు ఇవ్వట్లేదు కాబట్టి వెజ్ బిర్యానీ వాజ్ ఇది టాప్ రేటెడ్ ప్రోడక్ట్. మేము చక్కగా మొత్తం అంతా ప్రాపర్గా తయారు చేసి వాళ్ళకి పంపించామండి. కానీ అది ఏంటంటే దాదాపుగా ఒక 150-200 మంది కాబట్టి హండీ సైజ్ వాజ్ అ బిగ్ వన్. సో ఈ హండీ వెనక్కి రాలేదు, కొన్ని గిన్నెలు కూడా మిస్ అయిపోయాయండి. అది మేము స్టాక్ చూసుకునేటప్పుడు ఏది సాయంత్రము కొంచెం లేటుగా చెక్ చేసుకున్నాం, అప్పటికి వాళ్ళు ఆల్రెడీ షట్ డౌన్ చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ డే దాన్ని అడిగితే ఆ మొత్తం హండీ గాయబైపోయింది, మా దగ్గర లేదు. దాని తర్వాత మేము వీడియోలు చెక్ చేసుకుంటే ఎవరు తీసుకెళ్తున్నటువంటి పాయింట్ ఆ ఏరియాలోనూ రాలేదు. దాని తర్వాత మా సీసీటీవీ కెమెరాలోనూ ఆ హండీ వెనక్కి రావటం రాలేదండి. మీరు నమ్మరండి, ఆ హండీ యొక్క కాస్ట్ ఎంత లేదన్నా నేను ఒక 20,000-25,000 రూపాయలు నేను దానికోసం ఖర్చు పెట్టున్నానండి. ఎందుకంటే అది నార్మల్ హండీ కాదు, వెయిట్ ఉన్నటువంటి హండీను, దాని తర్వాత డిఫరెంట్ మెటీరియల్ హై కాస్ట్ మెటల్తో చేసున్నటువంటి హండీ అది ఎందుకు చేశాము అంటే దానికి మనం దమ్ ఇచ్చేటప్పుడు మంట మీద పెట్టేటప్పుడు కింద లోపల ఉన్నటువంటి వస్తువులు పాడవకూడదు కాబట్టి మనము కొంత అమౌంట్ దాని మీద పెట్టాము. కాబట్టి మన జాగ్రత్తతో మనం ఉండాలి. ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ని రిట్రీవ్ చేసుకునేందుకు మాకు ఎంత కష్టమైంది, దాని తర్వాత పైసలు మొత్తం కూడా రాలేదు. సో వీ లాస్ట్ ఎ డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ, ఒక 10-15 వేల రూపాయలు మాకు చేతిలోంచి వెళ్ళిపోయాయండి. నేను ఇక్కడ రేటు చెప్తున్నాను లేకపోతే ఇది చెప్తున్నాను అనేటటువంటి పాయింట్ కాదు. ఆ ఐటము మిస్ అయినప్పుడు మీకు ఒక కాస్ట్ డిప్ ఉంటుంది, అంటే కనుక మీ క్యాపిటల్ ఎరోడ్ అయిపోయిందండి. జస్ట్ లైక్ దాట్. మోర్ దెన్ దాట్, మీకు ఉన్నటువంటి ఆర్డర్స్కి ఈ యొక్క ఎక్విప్మెంట్ని మీరు వాడుకునేటటువంటి ప్రాసెస్ హిండర్ అయిందండి. కాబట్టేసి మనం చెక్ చేసుకోవాల్సింది ఇది మనం ఎందుకు జాగ్రత్తగా చూసుకోకూడదు. మా దగ్గర ఒక కంట్రోల్ షీట్ ఉంది. ఓకే, సో ఆ కంట్రోల్ షీట్ ప్రకారంగా మనం దాన్ని ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలి అనేటటువంటిది మెయిన్ రిక్వైర్మెంట్. అండ్ 2, మాకు కంట్రోల్ చెకింగ్ ప్రాసెస్లో నేను ఇక్కడ 10 గిన్నెలు ఇచ్చాను, ఇక్కడ నాకు 10 గిన్నెలు వచ్చినాయా అనేటటువంటి అసెస్మెంటు దో ఇట్ వాజ్ దేర్, దట్ పర్టికులర్ టీమ్ డిడ్ నాట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అక్కడికక్కడే తెలిసిపోయేది ఇన్ కేసు ఏమైనా గ్యాప్ ఉంటే కనుక. అది ఏమైపోయింది, మేము పెట్టినటువంటి ప్రాసెస్తో ఇమీడియట్లీ బయటకు వచ్చింది. ఇఫ్ మేము గనక సరిగ్గా చెక్ చేయకపోయి ఉంటే ఆ పర్టికులర్ ప్రాసెస్తో, డోంట్ యూ థింక్ దట్ ఐ కుడ్ హవ్ లాస్ ది ఎంటైర్ అమౌంట్. ఎందుకంటే ఇవాళ మీరు తెచ్చేటప్పుడే మీరు ఆ డెఫిషియన్సీ చెప్పాలి, లేకపోతే మనము దాన్ని గాయబ్ చేసాము లేకపోతే దాన్ని పోగొట్టాము అనేటటువంటిది ఆ కస్టమరు లేకపోతే ఆ యొక్క కంపెనీ చెప్తుంది అనేటటువంటిది లోక విదితమైనటువంటి పాయింటే కదా. అంటే ఆ కంపెనీని కాదండి, లాజికల్లీ మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు, మీరు దాన్ని పోగొట్టుకుంటే మేమెందుకు బాధ్యులము అనేటటువంటిది స్టేట్మెంటు కామన్. కాబట్టి మీరు ఫర్నిచర్ అండ్ ఫిక్స్చర్లో ఫిక్స్డ్ ఫర్నిచరు, దాని తర్వాత యూజబుల్ ఫర్నిచరు అనేటటువంటిది 2 పెట్టుకోండి. దాని తర్వాత మీరు బయట ఎక్కడి నుంచైనా టెంపరవరీ కింద ఫర్నిచర్ తెచ్చుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాటరింగ్ ఆర్డర్ ఉంటే మీరు కొన్ని గిన్నెలు ఒక టెంట్ హౌస్ నుంచి తెచ్చుకుంటారు, పని అయిపోయిన వెంటనే అవన్నీ వెనక్కి రిటర్న్ ఇచ్చేస్తారండి. వాళ్ళు కూడా నేను చెప్పినటువంటి ప్రాసెస్ ఎప్పుడూ చెక్ చేస్తారు. కాబట్టి వాటిని కూడా జాగ్రత్తగా ఉండాలి. అవి ఏమైనా పోయాయి అంటే కనుక అంత డబ్బు మన దగ్గర కలెక్ట్ చేస్తారండి వాళ్ళు. సో ఇది మనము ఏంటంటే చాలా జాగ్రత్తగా ఎక్విప్మెంట్ని హ్యాండలింగ్ చేసుకోగలిగి ఉండాలి. మెయింటైన్ కూడా ఇవి చెయ్యాలండి. అంటే మంటలు కానివ్వండి, ఇవి కానీ వాటిని సరిగ్గా చేసుకోకపోతే ఆ ఎక్విప్మెంట్ పనికిరాదు. దానికి అయ్యే ఓవర్ మెయింటెనెన్స్ కాస్ట్ అవసరమైన టైంలో లేకపోబట్టి మొత్తం హెవీగా మిమ్మల్ని ఛార్జ్ చేస్తారు మెయింటెనెన్స్ పీపుల్. ఎందుకంటే కమర్షియల్ ఎక్విప్మెంట్ ఎక్కువ ఉండవండి క్వాంటిటీ. కాబట్టి దాన్ని సర్వీస్ చేసేటటువంటి క్యాండిడేట్స్ తక్కువ మంది ఉంటారు మార్కెట్లో. ఆ తక్కువ మంది డిమాండ్ చేసేటటువంటి రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుందంటే అది ఇట్ ఈజ్ లైక్ ఏంటి ఎడారిలో ఉన్నటువంటి ఆముదం చెట్టు లాంటిదండి.
ఓకే, వాళ్ళు సరిగ్గా చేస్తారో చెయ్యరు అనేటటువంటి పాయింట్ మనం కామెంట్ చేయడానికి ఉండదు. ఇప్పుడు కమర్షియల్ ఫ్రిడ్జెస్ ఉన్నాయనుకోండి, కమర్షియల్ ఫ్రిడ్జెస్ని సర్వీస్ చేసేటటువంటి పర్సను తక్కువ మంది ఉంటారు. ఓకే, వాళ్ళని మనం బెగ్ చేసుకోవాలండి, అప్పుడు కానీ రారు. దాని తర్వాత ప్రతిదానికి ఎరోగెన్స్ ఉంటుంది. నేను ఇక్కడ 5,000 రూపాయలు అడిగాను, ఈ 5,000 రూపాయలు నువ్వు ఇవ్వకపోతే నేను టచ్ చేయను. ఇన్ కేస్ మనం బార్గెయిన్ చేసి మార్కెట్లో రేట్ ఇట్లా ఉంది అని కనుక మనం చెప్పేసామంటే నెక్స్ట్ టైం హీ విల్ నాట్ కమ్ టు సర్వీస్ అండి. సో ఏమైపోతుంది, మన ప్రోడక్ట్ మన ఫ్రిడ్జ్ కనుక రన్నింగ్ కండిషన్లో లేకుండా, లేకపోతే గ్యాస్ ప్రాబ్లం అయినా, లేకపోతే ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ ట్రివియల్ రిలేటెడ్ థింగ్, గ్యాస్ కట్ సరిగ్గా లేకపోయినా ఓకే, ఆ మొత్తం ఎక్విప్మెంట్ హాల్ట్ అయిపోతుంది, మీ ప్రాసెస్ దెబ్బతింటుంది. మీరు ఫ్రోజన్ ఏరియాలో కనుక మీకు ఎయిర్ లీకేజ్ ఉంది, ప్రాపర్ సీల్ లేదనుకోండి, మీ ప్రోడక్ట్ మొత్తం పాడైపోతుంది. ఎందుకంటే టెంపరేచర్ మెయింటైన్ అవ్వదు అక్కడ. మీరు బిలో -18 కంటే ఎక్కువ ఉండాలి అక్కడ ఐటమ్. ఓకే, సో నేను చెప్పేటటువంటిది F&F అనేటటువంటి యాక్టివిటీ మీకు F&Fలో నాట్ ఓన్లీ కిచెన్ అండి, మీకు ఈవెన్ ఫ్రంట్ ఏరియాలో ఉన్నటువంటి టేబుల్స్, దాని తర్వాత చైర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. చైర్స్ ఇవి మన చైర్స్ అండ్ టేబుల్స్ అండ్ స్పూన్స్, బయట మీకు స్టీవర్డ్స్ వాడేటటువంటివి, అవి తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాము. కానీ ప్రస్తుతానికి నేను కిచెన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి కిచెన్లో ఉండేటటువంటి రిక్వైర్మెంట్ ఇది ఉంటుంది. ఈవెన్ మీరు గమనించాల్సింది జస్ట్ టచ్ బేస్ అపాన్కి మీరు పింగాణి మీకు ఫైన్ డైన్ రెస్టారెంట్ అయితే కనుక పోర్సిలియన్ మీకు ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయండి, హై ఎండ్వి. ఒక ప్లేట్ కనుక పగిలిపోతే దాని కాస్ట్ ఎంత లేదన్నా 300 నుంచి 500 రూపాయలు ఉంటుందండి, మనం మంచి క్వాలిటీది కనుక మనం చూసుకుంటే. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎంత మనం ఐకియా టైప్ ప్లేట్లు తెచ్చినా అవి తక్కువేం కాస్ట్ కావండి. ఎనీథింగ్ విచ్ ఈజ్ బ్రోకెన్, ₹1 అయిపోయినా ఇట్ ఈజ్ ఐడియల్లీ వేస్ట్. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ చిప్పింగ్ అయిపోతే ఇట్ ఈజ్ నాట్ ఏంటంటే కస్టమర్కి సర్వ్ చేసేందుకు అది నాట్ పాసిబుల్ అండి. సో దాట్ విల్ బీ కౌంటెడ్ యాజ్ అ బ్రేకేజ్. కాబట్టి మీరు ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకి రీబౌండ్ పెనల్టీ క్లాజెస్ పెట్టుకోవాలి. అంటే 1-2 అయిపోయిన తర్వాత ఇతనికి రెగ్యులర్ హ్యాబిట్ ఉంది, ఇతను జాగ్రత్తగా తేయట్లేదు అంటే అతనికి పెనల్టీ వేయటం లాంటి పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. రా మెటీరియల్, ఓకే, రా మెటీరియల్లో మీకు చాలా ఐటమ్స్ ఉంటాయి. ఓకే, ఏది మీకు ఫ్రెష్ వెజిటబుల్స్ కూడా ఆర్ రా ఐటమ్స్ ఓన్లీ. దాని తర్వాత మీరు ఇప్పుడు బియ్యం కనుక తెచ్చుకుంటే మీరు బియ్యం బస్తాల్లో తెచ్చుకుంటారు, అది కూడా రా ఐటమ్. ఎవ్రీథింగ్ షుడ్ బీ వెయిడ్ అండి. ఓకే, స్టోర్లో ఎవ్రీథింగ్ షుడ్ బీ వెయిడ్. పొద్దున ఒక వెయింగ్ పెట్టుకోవాలండి, దాని తర్వాత సాయంత్రం ఇంకొక వెయింగ్ పెట్టుకునేసి నోట్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ రాత్రి ఉన్నటువంటి వెయిట్కిను పొద్దున వచ్చినటువంటి వెయిట్కి ఏమన్నా గ్యాప్ ఉందా అనేటటువంటి అసెస్మెంట్ మీరు చూసుకోవాలి. రీజన్, ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మీకు థెఫ్ట్ అవ్వచ్చు. నా రికమెండేషను షిఫ్ట్ చేంజ్ అయిన ప్రతి టైంలోనూ మీరు దాని యొక్క వెయిట్ అవన్నీ పెట్టుకుంటాం అనేటటువంటిది క్రమబద్ధమైనటువంటి పాయింట్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను ఇంకొక ఇన్వెంటరీ వీడియో చేశానండి. ఓకే, సో మీరందరూ రా మెటీరియల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎంత తక్కువ పెట్టాలి ఓకే అనేటటువంటి యాక్టివిటీ దాని లోపల మీరు చూసుకోండి. ఓకే, సో ఇట్ విల్ యాక్చువల్లీ ట్రై టు గివ్ యూ అ గుడ్ కైండ్ ఆఫ్ అన్ ఆర్డర్. ద సేమ్ థింగ్ మీకు ప్రీ ప్రాసెస్డ్ ఐటమ్స్ ఉంటాయి, దాని తర్వాత హై కాస్ట్ ఐటమ్స్ ఉంటాయి. ఈవెన్ ఇఫ్ సపోజ్ సాఫ్రాన్ అనేటటువంటి స్పైస్ మీరు తెచ్చుకుంటే దాన్ని చాలా జాగ్రత్తగా లాక్ అండ్ కీలో ఉండాలండి అది. ఓకే, ఇద్దరి సంతకం లేకుండా అది బయటికి రాకూడదు. దాని తర్వాత మీరు ఎంత వాడుతున్నారంటే చిన్న చిన్న ప్యాకెట్లు తెచ్చుకోండి, పెద్ద పెద్ద కంటైనర్లు తెచ్చుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎంత తీసుకెళ్తున్నారో మీరు ఆ మైనర్ వెయిట్ మోడిఫికేషన్లో మీరు దాన్ని గమనించలేరు. కాబట్టి వాళ్ళు ఎంత తీసుకెళ్తుంది అనేది, అంటే మీరు ఇచ్చిన ప్రతిసారి దాని ఇప్పటి వెయిట్ను దాని తర్వాత వెయిట్ అండ్ దెన్ ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ అ బుక్. ఎందుకంటే దాని కాస్ట్ 8,000 రూపీస్, 9,000 రూపీస్, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చండి ఒక పర్టికులర్ వెయిట్కి. సో కాబట్టి బీ కాషియస్ ఆన్ దట్ వన్. ప్రీ ప్రాసెస్డ్ ఐటమ్స్ కనుక షార్ట్ ఫాల్ అయిపోయినా లేకపోతే స్పాయిల్ అయిపోయినా మీరు కనుక జాగ్రత్తగా లేకపోయినా వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్ దేర్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ యువర్ మేజర్ రిలేటెడ్ వర్క్ మే గెట్ హాల్టెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రేవీ సాసెస్ ఉంటాయండి, ఆ గ్రేవీ సాసెస్
పోయే ముందరే మీకు ఇంకొక బ్యాచ్ రెడీలీ అవైలబుల్ ఉండాలి, సో దట్ యువర్ వర్క్ ఈజ్ నాట్ స్టాప్డ్. కాబట్టి దాని మీద మేనేజ్మెంట్ పెట్టుకోవాలి. దీన్ని ఎవరైనా కుట్టియటం కానీ, లేకపోతే దాని లోపల తడి చెంచాలు పెట్టేసి దాన్ని సరిగ్గా ప్రాసెస్ చేయకపోవటం కానీ, లేకపోతే ఫ్రోజన్ నుంచి తీసేసి దాన్ని కాకుండా వాడేయటం కానీ, లేకపోతే దాన్ని తాకి చిల్లర్లోకి మూవ్ చేసుకుని మిగతా ఐటమ్స్ ఇమీడియట్లీ ఫ్రీజర్లో పెట్టుకుంటాం కానీ, ఇవి access should be limited to one set of person, and then that particular one set of person should always be in control of the activities which is being done, so that you can actually put across the responsibility on that person. అతను ఫెయిల్ చేశాడు, ఇది ఫెయిల్ చేశాడు అనేటటువంటి పాయింట్ కాదండి. డబ్బులు పోతే రికవర్ చేయాలి, అది కరెక్ట్ పాయింట్. ఇప్పుడు ఓవర్గా మ్యానుఫ్యాక్చర్ చేయటం కానివ్వండి, అండర్గా మ్యానుఫ్యాక్చర్ మన ప్రొడక్షన్లో మీకు ఎక్కువ చేయటము తక్కువ చేయటం అనేటటువంటి ఉంటుంది. తక్కువ చేయటం అంటే కస్టమర్ డిస్సాటిస్ఫై అవుతాడండి. ఎక్కువ కనుక చేసేస్తే అది వేస్టేజ్ కింద లెక్క. ఎందుకంటే ఆ స్మాల్ అన్కంపాటబుల్ పోర్షన్స్ కస్టమర్కి సర్వ్ చేయలేరు. కాబట్టి ఐడియల్లీ ఇవన్నీ కస్టమర్ కోసం చేసినట్టు చూపెట్టేసి ఎక్కువ ఐటమ్స్ చేసి ఇది స్టాఫ్ మీల్స్లోకి తీసుకెళ్తారండి. ఓకే, కాబట్టేసి మీరు పోర్షన్ కంటెంట్ జాగ్రత్తగా చూసుకోండి. ఆయిల్స్ను అరోమాటిక్స్కి మార్కెట్లో చాలా హెవీ ప్రైజింగ్ ఉంది, కాబట్టేసి వీటిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, స్టోర్ మేనేజ్మెంట్ మీద నేను ఎక్కువ మాట్లాడటం లేదండి, ఎందుకంటే మన జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత నియర్ ఎక్స్పైరీ స్టాక్స్ని మీరు తెచ్చుకోవద్దు. ఓకే, అండ్ ఓవర్ స్టాక్ చేసుకోవద్దండి. ట్రై టు కీప్ జస్ట్ ఇన్ టైమ్ రిక్వైర్మెంట్ విచ్ ఈజ్ సూటబుల్ ఫర్ 2 days or 3 days అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఈజ్ ఎ లార్జ్ క్యాటరింగ్ ఆర్డర్. ఓకే, దానికోసం మీరు క్యాటరింగ్ ఆర్డర్ కూడా సపరేట్గా తెచ్చుకోండి. వాటిని సపరేట్గా చూసుకుని మిగిలిపోయినవి ఏమన్నా వస్తువులు ఉంటే యూ ట్రై టు ఎన్ష్యూర్ దట్ కెన్ బి రిటర్న్ బ్యాక్ టు ద వెండర్. స్టాఫ్ మీల్స్ మీద మీరు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఏమైపోతుందంటే వీళ్ళందరూ ఎక్సెస్ మ్యానుఫ్యాక్చర్ ప్రొడ్యూస్ చేసేసి వాళ్ళందరూ తినేసి ఇక్కడ స్టాఫ్ మీల్స్ వాళ్ళ కోసం చేసింది అక్కడ మిగిలిపోతూ ఉంటుంది. ఇది మీకు తెలియకుండా మీకు ఇన్కమ్ లీకేజ్ అవుతూ ఉంటుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టాఫ్ మీల్స్ ఎప్పుడు మెస్ స్టైల్ మీల్స్ ఉంటాయి. రెస్టారెంట్లో హై కాస్ట్ ఐటమ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయంటే అవి వీళ్ళకి ఇస్తామని కాదండి. మీరు జీడిపప్పులతోనో లేకపోతే హై ఎండ్ ఐటమ్స్తో సాఫ్రాన్ తయారు చేసి సపోజ్ బై ఎనీ ఛాన్స్ మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారంటే ఇట్ ఈజ్ ఫర్ సేల్ పర్పస్, విచ్ ఈజ్ ఎనీథింగ్ విచ్ ఈజ్ నాట్ దేర్ ఫర్ సేల్ పర్పస్ హ్యాస్ టు బీ ఎన్ష్యూర్డ్ దట్ ఇట్ ఈస్ టేకెన్ కేర్ అప్రోప్రియేట్లీ. ఓకే, డంప్ మీద చాలా కాన్సన్ట్రేట్ పెట్టుకోవాలండి. మీరు వేస్టేజెస్లో ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్, దాని తర్వాత పురుగులు వచ్చినటువంటి అంటే నాన్ కన్జ్యూమబుల్ ప్రోడక్ట్స్, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చెక్ చేసుకునేసి, ఎందుకంటే కిచెన్ ఏరియా ఎప్పుడు హాట్ అండ్ హ్యూమిడ్ అండ్ ఫ్యూమ్స్ ఉండేటటువంటి ప్లేస్ కాబట్టేసి ఇవి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు అజాగ్రత్తగా చూసుకుని ఇన్ వాట్ ఎవర్ ఫామ్, అది ఫైర్ హజార్డ్ అయినా అవనివ్వండి, లేకపోతే మాయిశ్చర్ వల్ల అయినా అవనివ్వండి, లేకపోతే వాడు ఇచ్చినటువంటిది లో క్వాలిటీ ఐటమ్ వల్ల అయినా అవ్వనివ్వండి. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా ఉండి, ఓకే, మీరు ఒక క్వాలిటీ ఇనిషియేటివ్ పెట్టినప్పుడు ఆ క్వాలిటీ ఇనిషియేటివ్కి నియర్ బైగా లేకపోతే ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్ ఈజ్ ఇమీడియట్లీ రిటర్న్ బ్యాక్ అండ్ దెన్ యువర్ బిల్ ఈజ్ అప్డేటెడ్. ఓవర్ స్టాక్ చేసుకోవద్దు. దాని తర్వాత రిమెంబర్ వన్ థింగ్, వెండర్స్ అందరూ విపరీతంగా మీకు ఓవర్ స్టాక్ ఐటమ్ని ఇచ్చేసిన తర్వాత నేను క్రెడిట్ ఇస్తాను, దాని తర్వాత నేను హ్యాండిల్ చేస్తాను అంటారు. రిమెంబర్ వన్ థింగ్, వాడికి బెనిఫిట్ లేకపోతే వాడు మీకు స్టాక్ ఇవ్వరండి ఎవరైనా సరే. దట్ ఈజ్ ద న్యాచురల్ బిహేవియర్. ఓకే, సో అతను మీకు ఇనీషియల్ పీరియడ్లో మీకు ఎంత ఫేవర్ చేసినా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం స్టాక్ పైలప్ అయిపోతుంటే ఇమీడియట్లీ దాన్ని మీరు కర్టైల్ చేసుకోవాలి. వీటన్నిటికీ ఓవర్గా నేను డీప్గా వెళ్ళేటటువంటి ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇంకొక వీడియోలో ఉందండి. రిక్వెస్ట్ యూ టు కైండ్లీ చెక్ దట్ వన్. మనము వండినప్పుడు ఏదైనా పర్టికులర్ ప్రోడక్ట్ కానివ్వండి, ఒక రెసిపీ ప్రకారంగా మనం వండినప్పుడు వంట వాళ్ళు అడాప్ట్ చేయాల్సినటువంటి పద్ధతి ఏమిటి అనేటటువంటిది మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. దీంట్లో టెక్నిక్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, టెక్నిక్ ఎందుకు ఇంపార్టెంటు అంటే, మీకు టెక్నిక్ గనక లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడిపోతారండి. టెక్నిక్స్లో సపోజ్ ఇప్పుడు మీరు ఒక రెసిపీని డెవలప్ చేసేసినప్పుడు
కొన్ని ఈ టైంలో వెయ్యాలి, ఇంకొకటి ఆ పర్టికులర్ ప్రాసెస్లో స్టెప్ ఒక 10 స్టెప్పులో గనక ఒక ఫైనల్ ప్రోడక్ట్ తయారవుతుంది అంటే కనుక ఇనీషియల్ మీరు ఉండేటటువంటి ఎస్ఓపి ఏ రకంగా ఉండాలి, అది హోమోజీనియస్గా ఉండేటప్పుడు, అంటే మీకు మిక్స్ అండ్ మ్యాచ్లో కాకుండా ఇష్టం వచ్చినట్టు కట్ చేయటం కాదు, కొన్ని ఇట్లాగే కట్ చేయాలి, కొన్ని డైమండ్ కట్ చేయాలి, కొన్ని వచ్చేటప్పటికి ష్రెడ్డింగ్ చేయాలి, ఇట్లా చేయాలి, ఇవన్నీ ఉంటాయండి. సో మీరు ఆ రెసిపీ ప్రకారంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చేసేటప్పుడు కొన్ని మీరు ఫ్రై చేసుకుంటారండి, కొన్ని మీరు దాన్ని బ్లాంచ్ చేసుకుంటారు, కొన్ని మీరు కుక్ చేసుకుంటారు. చాలా చాలా రకమైనటువంటి మిక్స్ అండ్ మ్యాచ్లో ఉన్నటువంటి టెక్నిక్స్ వాడతారండి ఒక ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి. సో మనము టెక్నిక్ని ఇంపార్టెన్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఆ టెక్నిక్ని ఎట్లా చెక్ చేయాలంటే ఈజ్ దేర్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్, మనము సేమ్ రిజల్ట్ని మనము వేరే దాంట్లో మిమిక్ చేయగలుగుతున్నామా అనేటటువంటి పాయింట్ మన మైండ్లో ఎప్పుడూ పెట్టుకోవాలండి. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు వేడి నీళ్లు పెడుతున్నారండి, వేడి నీళ్లు పెట్టేటప్పుడు మనకి ఒక గీజర్ పెట్టుకుంటాం ఒక పద్ధతి, వేర్ ద హీటింగ్ ఎలిమెంట్ ఈజ్ గోయింగ్ టు బీ ఏంటంటే మీకు ఒక ఎలక్ట్రిక్ కాయిల్ నుంచి మీకు హీటింగ్ వస్తుంది వేడి నీళ్ళకి. ఓకే, రెండో పద్ధతి గిన్నెలో నీళ్లు పెట్టుకుని పొయ్యి మీద పెట్టారు. ఓకే, లేకపోతే కోల్ మీద కానివ్వండి, లేకపోతే షెల్ మీద కానీ, లేకపోతే తుప్పర మీద ఉన్నటువంటి దాని మీద మీరు వేడి చేశారు ఒక గిన్నెలో. ఓకే, ఇంకొకటి మైక్రోవేవ్ చేసుకున్నారు, లేకపోతే మీరు ఓవెన్లో పెట్టారు, అది వచ్చేటప్పటికి గ్యాస్ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రిక్ ఓవెన్ అయినా అయి ఉండొచ్చు. మీకు ఫైనల్ రిజల్ట్ మీకు వాటర్ వేడి అవుతుందండి, లేకపోతే ఈవెన్ ఎలక్ట్రిక్ కెటిల్ కూడా వాడారండి చిన్నది. నేను గీజర్ అని ఒక మాట అన్నాను పట్టుకోవద్దండి. సో మీకు కావాల్సినటువంటి నీళ్లు మీకు వేడి ఫామ్లో ఇంత టెంపరేచర్లో మీకు రావాలి అన్నప్పుడు మీరు వాడేటటువంటి టెక్నిక్ ఇంపార్టెంట్ కాదండి, మీకు ఆ నీళ్లు అక్కడికి వస్తున్నాయా లేదా. ఇప్పుడు ప్రతి ఒక్క టెక్నిక్లోనూ ఒక పాజిటివ్ ఉంటుందండి, ఒక నెగిటివ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోవేవ్లో తీసుకుంటే చాలా వరకు అది వాటర్ని బాయిల్ చేసేటటువంటి ఫస్ట్ థాట్ ప్రాసెస్ సర్ఫేస్ మీద దానికి హీట్ వస్తుంది కాబట్టి మీరు వాటర్ టెంపరేచర్ లోపల కూడా చెక్ చేసుకుని దాన్ని ఒక చెంచాతో మళ్ళీ పైన నుంచి కిందకి తీసుకుని మొత్తం వాటర్ అంతా మీకు కావాల్సినటువంటి టెంపరేచర్ రిక్వైర్మెంట్కి అయిందా లేదా అనేటటువంటిది చూసుకోవాలి. సో ప్రతి ఒక్క మెథడ్కి దానికి ఉండేటటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్కి కంట్రోల్ ఫ్యాక్టర్స్ను దాని తర్వాత వాటిని ఓవర్కమ్ చేసుకునేటటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి, అవన్నీ చెక్ చేసుకుని మనం తెప్పించాలి. సో ఏది మనకి కాస్టింగ్లో తక్కువ రేట్ అవుతుందో మనం ఈవెన్ వాటర్ని సన్లైట్తో కూడా మనము వేడి చేసుకోవచ్చండి. మీకు పెద్ద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో గనక వెళితే అక్కడ అన్నదానానికి చాలా వరకు వాళ్ళు వాడేది సన్లైట్ అండి. సో అది ఏ ఫామ్లో అయింది, ఎట్లా అయింది, దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు డిస్కస్. కానీ వాళ్ళు వాడేటటువంటి మెథడాలజీలో వాళ్ళు కాస్ట్ని కంట్రోల్ చేసుకునేందుకు వెరైటీ ఆఫ్ మెథడ్స్ చూసుకున్నారండి. సో ఇప్పుడు మీరు ఒక కొబ్బరికాయ పెంకులు ఉన్నాయి, మీరు సపోజ్ లెటర్స్ టిఫిన్ సెంటర్ వాళ్ళు మీ చట్నీ వచ్చేటప్పటికి కొబ్బరికాయతో అవుతుంది. సో మీరు కొబ్బరిలో ఉండేటటువంటి ఆ యొక్క తెల్ల పదార్థాన్ని మీరు తీసేసుకునేసి ఓకే షెల్ మీకు మిగులుతుంది, మీకు పెద్ద వాడకం లేదు, మీరు దాన్ని చెత్తబొట్లో పడేయటమా లేకపోతే నేను నా ఫర్నెస్లో వేసుకుంటామా అంటే యూ కెన్ యాక్చువల్లీ యూజ్ దోస్ పర్టికులర్ షెల్ ఫర్ బర్నింగ్. మీరు కనుక కేరళ కానివ్వండి, తమిళనాడులో ఎక్కడ కోకోనట్ యూటిలైజేషన్ కనుక ఎక్కువ ఉన్నటువంటి ప్లేసులకి వెళ్తున్నప్పుడు మీకు అది దొరుకుతుందండి. ఇప్పుడు కొబ్బరి బోండాలు తాగేసిన తర్వాత వచ్చేటటువంటి ఆ మొత్తము బోండాము ఓకే మీరు వేరియస్ యాక్టివిటీస్కి వాడచ్చు. వన్ ఆఫ్ ద పర్టికులర్ యాక్టివిటీ వాటిని డ్రై చేసుకుని ఫ్యూయల్ కింద కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు లెట్ us నాట్ గెట్ ఇన్ టు ది మెథడాలజీ ఇన్ విచ్ ఇట్ ఈస్ బీయింగ్ డన్. కాబట్టి నేను అనేది టెక్నిక్ ఇంపార్టెంటు, ఒక మెథడు, ఒక ఫాము, దాని తర్వాత మీకు అది ఎంతవరకు సమంజసము కన్వీనియంటు అనేటటువంటి యాక్టివిటీ మనం జాగ్రత్తగా చూసుకుంటూ మనం వెళ్ళాలండి. ఇప్పుడు నేను ఇందాక మీకు ఒక చెప్పానండి, ఆ టెక్నిక్స్లో మీరు మోడర్న్ డెవలప్డ్ మెథడాలజీస్ మనం వాడాలండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒకానొకప్పుడు వెట్ గ్రైండ్ చేత్తో మనకి పల్సెస్ కనుక నానిన తర్వాత వాటిని రుబ్బేందుకు రుబ్బురోలు వాడేవాళ్ళండి. ఓకే, దాని తర్వాత వేరే టెక్నిక్ డెవలప్ అయిపోయింది. ఓకే, ఆ టెక్నిక్లో మనము మెకనైజ్డ్ రుబ్బురోళ్ళు వాడుతున్నాం.
ఓకే. వాటిని వెట్ గ్రైండర్స్ అంటాం. ఈ మధ్య కాలంలో పల్వరైజర్ మెథడాలజీ స్క్రూ బేస్డ్ గ్రైండర్స్ వచ్చాయండి. సో మీరు అవి కూడా వాడుకోవచ్చు. నేను అంటుంది ఫైనల్లీ మీకు కావాల్సినటువంటి బ్యాటర్‌కి రిక్వైర్మెంట్‌గా వచ్చేటటువంటి మెథడ్‌కి ఇది వచ్చి లేకపోతే రెసిపీని వీటికి గనక ఆల్టర్ చేసుకొని దీని యొక్క ఫైనల్ ప్రోడక్ట్‌తో అది కస్టమర్‌ని ఇబ్బంది పెట్టకుండా ఉండి కస్టమర్ యాక్సెప్టెన్స్ చేస్తున్నాడు అనుకోండి, వీ కెన్ యాక్చువల్లీ డూ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాటర్ మేకింగ్ పర్సన్ అనుకుంటే, నేను మనకి ఎయిర్ గనక ఇన్ఫ్యూజ్ చేసుకోవాలి అంటే గనక దానికి వెట్ గ్రైండర్స్ వాడతాం. బికాజ్ ఇట్ ఈస్ ద స్లో గ్రైండింగ్ మెకానిజం కాబట్టి. ఇది చేసుకునేటప్పుడు నేను వాడేటటువంటి నీళ్ల కోసం నేను ఐస్ వాడతాను, సో దట్ టెంపరేచర్ బిల్డప్ అవ్వకుండా ఉండటానికి. సేమ్ థింగ్ మనం ఈవెన్ మిక్సర్స్ వాడచ్చండి, లేకపోతే కనుక బిగ్ గ్రైండర్స్ వాడచ్చు, విచ్ ఆర్ యాక్చువల్లీ మెకానికల్ విత్ చాపింగ్ బ్లేడ్స్ అన్న ఏమన్నా వాట్ ఎవర్ రీజన్ ఇట్ మైట్ బి దేర్. సో మనం వాడేటటువంటి టెక్నిక్ ప్లస్ దానికి కంట్రోల్ ఫ్యాక్టర్లో సపోజ్ ఇప్పుడు నేను నార్మల్ మిక్సీలో గ్రైండ్ చేస్తున్నప్పుడు హీట్ డెవలప్ అవుతుంది కాబట్టి ఆ హీట్ ఎందుకంటే చాలా తొందరగా కట్ అవుతుంది. మీకు వచ్చేటటువంటి బ్యాటర్ ఏమన్నా సెమీ కుక్ అయిపోయేసో లేకపోతే కనుక లైట్గా హీట్కి అయిపోయినప్పుడు మీకు అది జెలటిన్ అనేది అయిపోయే ఇబ్బంది ఉండే, అంటే ముద్దల కింద ఫామ్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందా అనుకునేటప్పుడు మీరు ఐస్ క్యూబ్స్ వేసుకోండి దాని లోపల. సో దిస్ ఈజ్ ద టెక్నిక్ అండి. సో మనము వాడేటటువంటి టెక్నికు, మనం వాడేటటువంటి టైము, దాని తర్వాత అది వాడేసిన తర్వాత దానికి ఏమైనా ఇంకొక స్టెప్ మనం ఇంట్రడ్యూస్ చేయాలా టు గెట్ ఇట్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే స్టోన్ గ్రైండర్లో మీరు ఒక బ్యాటర్ కనుక దాన్ని చేసేటప్పుడు ఆ స్టోన్ గ్రైండర్తో వచ్చే బ్యాటర్ మీకు ఎయిరేటెడ్ ఉంటుందండి, అంటే కనుక మీకు బౌన్సీ ఉంటుంది ఆ బ్యాటర్. ఓకే, కాదు నేను మిక్సీలో దాన్ని ఆడిస్తాను అంటే కనుక తప్పు లేదండి. మీరు మిక్సీలో ఆడేసిన తర్వాత దాని లోపల మీరు ఎయిర్ ఇన్ఫ్యూజ్ చేసుకోవాలి, వేరియస్ మెథడ్, దాని ఫోల్డింగ్ మెథడ్ అంటారు. మనం దాని లోపల అది యాడ్ చేసుకోవాలి. సేమ్ థింగ్ మీకు ఈవెన్ అంటే ఆ పదార్థాన్ని యొక్క రిక్వైర్మెంట్కి మనం చేస్తున్నటువంటి టెక్నిక్ అప్లై చేస్తున్నప్పుడు అది మీకు ఒక లెవెల్లో కావాలి అన్నప్పుడు ఈ మధ్యలో స్టెప్స్ సరిగ్గా ఉన్నాయో లేదా చూసుకుని ఏది మనకి కాస్ట్కి బెనిఫిట్ అవుతుందో వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ పర్టికులర్ రిక్వైర్మెంట్ సబ్జెక్ట్ టు ద కండిషన్ ఆఫ్ ద కాస్ట్ యాజ్ అ ఫ్యాక్టర్. కాస్ట్లో ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద మిషనరీ కూడా ఉందండి. ఓకే, ఎందుకంటే సపోజ్ ఇప్పుడు రేపు పొద్దున ఒక పర్టికులర్ మిషనరీ నాకు 4 లక్షల రూపాయలు అవుతుంది బికాజ్ ఇట్ ఈజ్ న్యూ అంటే నాకు అయ్యేటటువంటి కాస్ట్ బెనిఫిట్ తక్కువ అవుతుంది అన్నప్పుడు నేను పాత పద్ధతినే నా దగ్గర ఉంచడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే నాకు నాలెడ్జబుల్ ఉన్నటువంటి టెక్నిక్నే నేను వాడదామని నా యొక్క ఉద్దేశం కాబట్టి. మీరు ఈవెన్ కొన్ని రకాల గ్రేవీస్ కానివ్వండి లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి ఒకానొకప్పుడు ఓన్లీ పప్పులు ఉడకబెట్టుకునేందుకో లేకపోతే ఏదో రైస్ తయారు చేసుకునేందుకో లేకపోతే ఆలుగడ్డలు ఉడకబెట్టుకునేందుకో వాడేవాళ్ళండి. ప్రెషర్ కుక్కర్లో ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి, ఇది చాలా మెథడ్స్ ఉన్నాయి వేర్ యూ కెన్ యాక్చువల్లీ గెట్ ది ఎగ్జాక్ట్ రిజల్ట్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు మేము మా యొక్క కిచెన్ ఏరియాస్లో మేము కొన్ని ప్రెషర్ కుక్కర్ రెసిపీస్ మేము ఇంట్రడ్యూస్ చేసామండి. బాగా నాలెడ్జ్ అయిపోయిన తర్వాత మీరు నమ్మరు, నేను దాని యొక్క గ్రేవీ హ్యాడ్ కమ్ అవుట్ ఓకే ఇన్ అ వెరీ ఫైన్ మెథడాలజీ కంపారిటివ్ టు ది స్టాండర్డ్ మెథడ్. కానీ ఏంటంటే వాటిలో స్టెప్స్లో వేరియేషన్ ఉందండి, ఎందుకంటే టెక్నిక్ వేరీ అయింది కాబట్టి. సో మనం అది జాగ్రత్తగా పెట్టుకోవాలండి. అంటే ఇప్పుడు 1 పాట్ కుకింగ్ అని ఈ మధ్యకాలంలో కొంత పాపులర్ అయిపోయింది. ఓకే, సో 1 పాట్ కుకింగు లేకపోతే మీకు న్యూట్రిషన్ వాల్యూ అంటే బెనిఫిషియల్ అవుట్కమ్ ఇంకా ఎక్కువ ఉందనుకోండి. ఇప్పుడు మీరు ఒక పర్టికులర్ కూరని ఉడికిస్తున్నారా లేకపోతే ఫ్రై చేస్తున్నారా లేకపోతే దాన్ని బ్లాంచ్ చేస్తున్నారా అనేటటువంటిది, అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్ నేను అంటున్నాను. కొన్ని 3 రకాల పాయింట్స్ చెప్తున్నారు. ప్రతిదానికి దాని యొక్క ఫైనల్ అవుట్కమ్ వల్ల ప్రోడక్టు ఒక రకమైనటువంటి దీనికి వచ్చిందండి. సో మనం ఏం చేయాలి, ఆ ప్రోడక్ట్ని డిజైన్ అండ్ డెవలప్ చేసేటప్పుడు మనము టెక్నిక్ని చూసుకుని ఆ టెక్నిక్కి కావాల్సినటువంటి ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెసిపీలో బ్రౌన్ ఆనియన్ వాడుతున్నారండి, అంటే బరిస్తా వాడుతున్నారు. ఆ బరిస్తాని మీరు మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసేసి దాన్ని దట్ పర్టికులర్ పేస్ట్ ఏదైతే ఉంటుందో అది మీ రెసిపీస్లో వాడుతున్నారు. అంటే మీరు ఏం చేస్తున్నారో ఆనియన్స్ని
సన్నగా కట్ చేసేసి దాన్ని ఫ్రై చేసి అది వేగేసిన తర్వాత దాన్ని బయటికి తీసేసి దాన్ని టిష్యూ పేపర్ మీద ఎండబెట్టేసి దాన్ని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకోనో లేకపోతే పెరిగేసుకోనో లేకపోతే వాట్ ఎవర్ ఇస్ దట్ పర్టికులర్ టెక్నిక్ మీరు అవి చేసుకుని దాని తర్వాత మీ యొక్క గ్రేవీ రిక్వైర్మెంట్లో అది పెడుతున్నారు. సో మీరు చేయాల్సినటువంటి పాయింట్ ఎంత జాగ్రత్తగా మీరు ఆ యొక్క ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీ యొక్క ఫైనల్ అవుట్కమ్లో డిఫరెన్స్ ఏమన్నా ఉందా? డిఫరెన్స్ ఏమన్నా ఉందంటే కనుక మళ్ళీ గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అండ్ కరెక్ట్ ఇట్ అవుట్ సో దట్ యు ఆర్ పర్ఫెక్టింగ్ యువర్ టెక్నిక్ పర్ఫెక్షన్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు చూడండి. ఇప్పుడు టెక్నిక్ పర్ఫెక్షన్లో ఫైనల్ టేస్ట్కి ఒక్కదానికే కాకుండా మీకు కాస్ట్ సేవింగ్ కూడా వచ్చింది. అంటే నేను ఇందాక చెప్పినట్టు ప్రెషర్ కుకింగ్ యొక్క మెథడాలజీలో ఇది స్టవ్ మీద ఉండేటటువంటి టైము అంటే గ్యాస్ యూటిలైజేషన్ టైము నార్మల్ కర్రీ దానికంటే నేను 1/3 లేకపోతే కనుక ఇది 50% టైమింగ్ నేను సేవ్ చేశాను అనేటటువంటి పాయింట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ కెన్ యాక్చువల్లీ గో ఇన్ టు దట్ పర్టికులర్ ప్రాసెస్ అండ్ దెన్ ఆ న్యూ టెక్నిక్ని మన యొక్క రెసిపీలో ఇన్బిల్ట్ చేసుకోవచ్చు. సో మీకు టెక్నిక్ ప్రకారంగానే మీ యొక్క రెసిపీ యొక్క స్టెప్స్ను దాని తర్వాత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. మీ దగ్గర అదే రెసిపీకి రెండు రకాల మెథడాలజీలు ఉన్నాయి బికాజ్ ఆఫ్ ద సైజ్ అండ్ కన్స్ట్రెయింట్ అన్నప్పుడు రిమెంబర్ వన్ థింగ్, మీ యొక్క ఫైనల్ అవుట్కమ్ ఎప్పుడూ మారుతుంది. సో ఐడియల్లీ ఎట్లా అంటే మీ టెక్నిక్ డిజైన్ అండ్ డెవలప్ అయిపోయిన తర్వాత మీరు ఒక క్యాటరింగ్ ఆర్డర్కి ఒక పద్ధతి చేస్తున్నారు, మీ ఫైన్ డైన్ రెస్టారెంట్కి ఒక పద్ధతి చేస్తున్నారు, దాని తర్వాత ఒక బడ్జెట్ మీల్కి ఒక పద్ధతి చేస్తున్నారు అన్నప్పుడు యూజ్ యువర్ డిఫరెంట్ టెక్నిక్స్. కానీ మీరు ఒకళ్ళకి ఇచ్చేది అందరికీ అట్లాగే ఇవ్వాలి అనేటటువంటిది మనకి మైండ్లో ఉన్నటువంటి ఆలోచన. ఒక్కొక్కసారి ఇది పాసిబుల్ కాకపోవచ్చు కానివ్వండి, కస్టమర్ అనొచ్చు ఏంటంటే అతను కనుక ఒక టెక్నిక్ యొక్క ఫుడ్ తిని ఉంటే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ టెక్నిక్ కాకుండా వేరే టెక్నిక్ ఉన్నటువంటి ఫుడ్ వచ్చినప్పుడు ఆ ఫైనల్ టేస్ట్లో ఏదైనా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ మీద అతను కామెంట్ చేసేటటువంటి పాయింట్ ఉంది. కాబట్టి కీప్ దట్ ఇన్ మైండ్. సో మీకు ఇక్కడ విపరీతమైనటువంటి సేవింగ్ చేసుకోగలిగినటువంటి థాట్ ప్రాసెస్ ఉందండి. ఓకే, దాని తర్వాత మీరు ఈ టెక్నిక్స్లో అంటే మీరు హాట్ వాటర్, మీకు సోలార్ నుంచి వచ్చినటువంటి హాట్ వాటర్ మీరు యూజ్ చేశారు ఫర్ వాషింగ్ వెజిటబుల్స్, ఓకే, ఆర్ ఫర్ బ్లాంచింగ్ ఆర్ కొంత లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోలార్ పవర్ వాడేసిన తర్వాత మీకు వచ్చినటువంటి వాటర్ 60 to 70 degrees ఉంది. దాని తర్వాత మీరు దాన్ని ఒక బిలో 100 రూపీస్లో జస్ట్ రోల్ బాయిల్ కింద తీసుకొచ్చేసి యూ కెన్ యాక్చువల్లీ యూజ్ ఇట్. అంటే అమౌంట్ ఆఫ్ గ్యాస్ దట్ యూ యూజ్డ్ ఫర్ యాక్చువల్లీ బ్రింగింగ్ ఇట్ టు రోల్ బాయిల్ హ్యాస్ యాక్చువల్లీ బీన్ యూజ్డ్ లెస్. సో మీరు రెండు రకాల టెక్నిక్స్, రెండు రకాల మెథడ్స్లో ఉండేటటువంటి పాయింట్స్ వాడచ్చు. దాని తర్వాత ద సేమ్ థింగ్ మీరు బ్రెయిన్ మారీకి వాడచ్చు, ఈ వాటర్ని, లేకపోతే వేరే వేరే పర్పసెస్కి వాడచ్చండి. సో టెక్నిక్ యూటిలైజేషన్కి రిక్వైర్మెంట్ ప్రకారంగా మీరు చేసుకోండి. అండ్ గ్యాస్ సేవింగ్ మెషర్డ్, ఇప్పుడు మీరు సోలార్ వాడేసిన వెంటనే ఇక్కడ గ్యాస్ వాడకం తగ్గిపోయింది కాబట్టి మీకు ఎంత బెనిఫిట్ వస్తుంది మీరు చూడండి. అండ్ మీరు సపోజ్ ఒక టెక్నిక్ కనుక వాడేటప్పుడు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారో దానికి వస్తున్నటువంటి ఎంత బెనిఫిట్ ఏంటి, అది బ్రేక్ ఈవెన్ ఎంత టైంలో మీకు అవుతుంది అనేటటువంటి మైండ్ సెట్ను దాని తర్వాత అటువంటి క్యాలిక్యులేషన్స్ కూడా మీరు చేసుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్యాస్ సిలిండర్ని తీసుకున్నారండి, ఒక గ్యాస్ సిలిండర్ని తెచ్చుకుని ఆ గ్యాస్ సిలిండర్ని 100% గ్యాస్ యూటిలైజేషన్ కాకుండా రిటర్న్ ఇచ్చేసారనుకోండి, దాని లోపల కొంత గ్యాస్ ఉంది అంటే మీరు అతన్ని లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ 2200 పెట్టి ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొన్నారు, ఓకే, 19.1 kgనో 19.2 kgనో వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్ దట్. సో మీరు అంత తీసేసుకునేసి మీరు ఒక 2000 రూపాయలు పెట్టారు. 2000 రూపాయలు పెట్టినప్పుడు మీరు మొత్తం సిలిండర్ కంప్లీట్ అవ్వకుండా బికాజ్ మీకు వెండర్ వచ్చాడు అని చెప్పి మీరు హడావిడి పడిపోయి అతనికి సిలిండర్ ఇచ్చేసారనుకోండి, ఏమైపోయింది, ఇక్కడ దీంట్లో గ్యాస్ ఉంది. సో బెనిఫిట్ గ్యాస్ కంపెనీకే, ఎందుకంటే ద అమౌంట్ ఆఫ్ రీఫిల్ దట్ దే డూ ఇట్ ఈజ్ లెస్సర్, ఆల్రెడీ గ్యాస్ ఉంది కాబట్టి. మీరు స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం ఏమన్నా గ్యాప్ ఉన్నప్పుడు ఇది. సో మీరు
ఇప్పుడు గ్యాస్ అనేటటువంటి దాంట్లో సేవింగ్ ఏ రకంగా చేసుకుంటారు? ఫుల్ యూటిలైజేషన్కి మెథడాలజీ ఏంటి? ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ప్రెషర్ ఉన్నప్పుడు ఆ మొత్తం గ్యాస్ సిలిండర్లన్నీ హై జౌల్ రేటు అంటే మంట మీరు పెట్టేటటువంటి పెద్దదానికి కనెక్ట్ చేస్తారు. దాని తర్వాత ప్రెషర్ కొంచెం తగ్గే టైంలలో ఆ పొయ్యిలు వాడేటటువంటి గ్యాస్ అమౌంట్ని ఇచ్చేసేసి డిస్టెన్స్ని కూడా తగ్గిస్తారండి. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చాయ్ కాఫీని బర్న్ చేసుకుంటున్నారు, లేకపోతే కొన్ని కూరలో లేకపోతే సాంబార్ను వేడి చేసుకుంటున్నారు, దానికి పెద్ద మంట అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అది కుక్డ్ అయిపోయింది. ఓన్లీ వేడి పెట్టడానికి అయినప్పుడు మీరేం చేయొచ్చు, చిన్న పొయ్యిళ్ళు కొన్ని పెట్టేసుకునేసి చిన్న మంటలో ఈ హౌస్లో వాడేటటువంటి ఇది పెట్టుకునేసి ఈ లో ప్రెషర్ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ని మీరు పెట్టుకోవచ్చు. దాని తర్వాత మీకు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఏది దాన్ని వేడి నీళ్ళలో పెట్టడం. ఇది రిమెంబర్ వన్ థింగ్, ప్రెషర్ లేనప్పుడు మాత్రమే ఇవి చెయ్యండి. ఓకే, నేను చెయ్యమని చెయ్యొద్దని చెప్పట్లేదు. మీకు గ్యాస్ కన్సల్టెంట్ ఎవరైతే ఉంటారో అతని దగ్గర తీసుకుని ఈ యొక్క యాక్టివిటీస్ చేయండి. చాలామంది చేయటం నేను చూశాను. నాకైతే దీని లోపల ప్రాబ్లమ్స్ వచ్చినట్టు నాకు కనిపించలేదు, కానీ నేను వీటిని రికమెండ్ చేయట్లేదండి. మీ గ్యాస్ సిలిండర్ మ్యానుఫ్యాక్చరర్కి ఉన్నటువంటి నాలెడ్జ్ మనకు ఉండదు, ఎందుకంటే దాని లోపల వాడేటటువంటి గ్యాస్ సిలిండరు మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ మన దగ్గర ఉండవండి. కాబట్టి అవి జాగ్రత్తగా ఉండాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు గ్యాస్ సిలిండర్ని రిసీవ్ చేసుకునేటప్పుడు దాని మీద ఉన్నటువంటి ఒకటి వచ్చేటప్పటికి గ్యాస్ వెయిట్ అండి, 2 వచ్చేటప్పటికి సిలిండర్ వెయిట్. ఇవి మీరు బరువు చూసుకొని తీసుకోండి. చాలా వరకు సగమో లేకపోతే కనుక 1/3 సిలిండరు అయిపోయినటువంటి సిలిండర్స్ని కొంతమంది కాన్ క్యాండిడేట్స్ మీకు అంటగట్టాలని ట్రై చేస్తూ ఉంటారండి. ఎందుకంటే మనం రోజుకు ఒక 10-15 సిలిండర్లు వేయించుకుంటాం కాబట్టి ఎవరు చెక్ చేయరనేసి. మనం అది చూడకూడదండి. వచ్చిన అన్ని సిలిండర్లని మనం వెయిట్ ప్రకారంగా వాటి మీద ఉన్నటువంటి లేబులింగ్ స్టాండర్డ్ ప్రకారంగా మనం చెయ్యాలి. దాని తర్వాత మాత్రమే మనము మిగతా యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలండి. ఓకే, సో యూజ్ ద పర్టికులర్ టెక్నిక్ అప్రోప్రియేట్లీ. ఓకే, ఇప్పుడు చిన్న పొయ్యిలు ఇవంటే మీరు ఉన్నటువంటి గ్యాసు అసలు ఇక అయిపోయిందిరా నాయనా అనేటటువంటి పాయింట్ మీద మీరు ఉండండి. వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ట్రై టు టేక్ ది హెల్ప్ ఆఫ్ అ మోడర్న్ గ్యాడ్జెటరీ. అంటే మీకు ప్రెషర్ పంప్స్ ఉంటాయండి. ఆ ప్రెషర్ పంప్స్లో ఆ సిలిండర్లో వచ్చేటటువంటి గ్యాస్ది మీకు తెలుస్తుంది. కాబట్టి చెక్ ఇట్ అవుట్. లీకేజెస్ లేకుండా కూడా చూసుకోండి. అతను ఇచ్చేటప్పుడు అయిపోయింది. రెండో పాయింట్, ఆ యొక్క సిలిండర్లో లీకేజ్ లేకుండా ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి, లేకపోతే ఫైర్ హజార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండో పాయింట్, మీ గ్యాస్ ఈవెన్ మైనర్ లీక్ అయిపోయినా మెల్లగా గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటే మీరు చాలా మనీ లూజ్ అవుతారండి. కాబట్టి అయితే వీటికి తగ్గ టీమ్ని, దాని తర్వాత వీటికి తగ్గ టెక్నిక్ అండ్ ప్రొసీజర్ని మీరు డెవలప్ చేయండి. ఓకే, దాని తర్వాత ఆల్టర్నేటివ్ కుకింగ్ మెథడ్స్ మీద మీరు జాగ్రత్త పడండి. మీకు కిచెన్లో వన్ బై ప్రోడక్ట్ చాలా వచ్చేటటువంటిది ఏంటంటే కనుక కడాయిలో ఉన్నటువంటి నూనె అండి, మిగిలిపోయినటువంటి నూనె. జనరల్లీ మీరు దాని తర్వాత ఫ్రైస్కి మీరు బాగా నూనె వాడతారు సార్. ఓకే, సో ఆ నూనెని మీరు ఏం చేయండి అంటే ఆ నూనెని ఫిల్టర్ చేసేసుకొని వితౌట్ ఎనీ రెసిడ్యూ దాన్ని ప్రాపర్గా మీరు కొంచెము పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుంటే మీ దగ్గర కనుక ఒక డీజిల్ బట్టి ఉంటే యూ కెన్ ఒక టెంపరవరీ ఇనీషియల్ పీరియడ్లో మీరు డీజిల్ బట్టీని స్టార్ట్ చేసేసిన డీజిల్తో కానివ్వండి, లేకపోతే కిరోసిన్తో కానీ, రెస్ట్ ఆఫ్ ద అదర్ పర్టిక్యులర్ థింగ్ యూ కెన్ యాక్చువల్లీ యూజ్ అ హెవీ ఆయిల్. అంటే ఈ యూజ్డ్ ఆయిల్ మీరు ఇచ్చేసుకోండి. మీకు చాలామంది వస్తారు మీ యూజ్డ్ ఆయిల్ కొనుక్కునేందుకు, బికాజ్ ఆల్ దిస్ పర్టికులర్ యూజ్డ్ ఆయిల్ వాడు ఫిల్టర్ చేయటము లేకపోతే అన్ఫిల్టర్డ్ వాడు తీసుకెళ్ళేసి కమర్షియల్లో మీకు ఫర్నెస్ ఆయిల్ కింద వాడతారండి ఇది. ఓకే, అది ఎంత దరిద్రం కింద ఉన్నా కూడా మీకు అది వాడబడుతుంది. మీరు గమనిస్తే షిప్స్లో మీరు రెసిడ్యువల్ ఆయిల్ వాడతారండి. అంటే మీరు ఇప్పుడు ఒక మీరు క్రూడ్ ఆయిల్ మీరు తెచ్చేసిన తర్వాత మీరు వేరియస్ ఫిల్టరేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత రెసిడ్యువల్ ఆయిల్ ఏదైతే ఉందో అది బర్న్ చేసుకుంటారండి. సో దట్ అదేంటంటే అది సాలిడ్ ఫామ్లోనో లేకపోతే సెమీ సాలిడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టేసి అండ్ దాంట్లో మండే గుణం ఉండేటటువంటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి, కార్బన్ చైన్స్ ఉంటాయి కాబట్టి, నాట్ కార్బోహైడ్రేట్, ఓకే, కార్బన్ చైన్స్ ఉంటాయి కాబట్టేసి మీరు వాటిని
ఆ కార్బన్ చైన్స్ బర్న్ అవుతాయండి, జనరేటింగ్ ఎనర్జీ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో మనకు అవి పనిచేస్తాయి. కాబట్టి చెక్ విచ్ ఎవర్ మెథడ్ సూట్స్ యువర్ రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ యువర్ రీజన్ అండ్ అవైలబిలిటీ. ఇప్పుడు ఒకానొకప్పుడు మనకి డీజిల్ బట్టి టైప్ డీజిల్ బట్టి ఈ సంథింగ్ సిమిలర్. మన దగ్గర ఒకానొకప్పుడు ఒక కిరోసిన్ స్టవ్లు వచ్చేవండి. చాలామంది ఈ మధ్య వాటికి అపరిచితులు. ఓకే, ఆ కిరోసిన్ స్టవ్లో వాడేటటువంటి టెక్నిక్ ఇది బ్యూటిఫుల్ టెక్నిక్. ఓకే, అటువంటి స్టవ్స్ మీ దగ్గర కనుక ఉంటే మీరు పార్టీషన్ చేసుకుని కొంత డీజిల్కిను, లేకపోతే కనుక మీ దగ్గర ఒక గ్యాస్ దాంట్లో ఆ బర్నర్ని మీరు బర్న్ చేసుకుని దాని తర్వాత ఈ ఆయిల్ని వాటిలో ప్రొజెక్ట్ చేసుకుంటే యూజ్డ్ ఆయిల్, అది మీకు ప్రాపర్ మెథడాలజీలో దట్టు వితౌట్ లీవింగ్ టూ మచ్ ఆఫ్ స్మోక్ అండ్ సూట్ మీకు అవుతుందండి. 100% బర్న్ ఉండేటటువంటి మెకానిజమ్స్ ఆర్ దేర్. మీరు కావాలంటే చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయండి, ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. ఇంకొక వేస్టేజ్లో మీరు కనుక మీ దగ్గర గ్యాస్ బట్టి ఉంది అంటే మీ దగ్గర 2 రకాల పద్ధతులు ఉన్నాయండి. ఒకటి వచ్చేటప్పటికి మీరు వాడుకోగలిగినటువంటి బట్టి అండి. బట్టీలో తందూరు బట్టి కూడా మీకు పనిచేస్తుందండి. చాలా వరకు ఇది కామన్గా అవైలబుల్ ఉంటుంది. మీ దగ్గర కనుక టిఫిన్ సెంటర్ ఉండి అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు తందూరు బట్టి కనుక అవైలబుల్ ఉంటే ఆ మన కోకోనట్ షెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోకోనట్ షెల్స్ని కూడా మీరు మీ తందూరు బట్టీలో వాడుకోవచ్చు. కానీ రిమెంబర్ వన్ థింగ్, అది చాలా చిన్న ఏరియా కాబట్టి మీ రిక్వైర్మెంట్కి అనుగుణంగా ఇవి వర్క్ చేస్తా లేదో చూసుకోండి, లేకపోతే కోలే వాడండి. ఇదంతా మీరు పక్కన ఇన్ కేస్ ఏమన్నా సరే హాట్ వాటర్ చేసేందుకు మీ దగ్గర ఒక బాయిలర్ కనుక ఉంటే ఆ బాయిలర్ ఫర్నెస్లో వీటిని మంట పెట్టుకోవచ్చండి. ఓకే, సో మీరు ఎట్లా వాడతారు అనేటటువంటిది మీ దగ్గర ఉన్నటువంటి స్పేస్ అవైలబిలిటీ, మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అవైలబిలిటీ. కాబట్టి యూజ్ ది ప్రాపర్ ఎక్విప్మెంట్. అండ్ రిమెంబర్, ప్రతి ఒక్క ప్రోడక్టు స్మోక్ ఇస్తుందా లేకపోతే కనుక ఇది అపార్ట్ ఫ్రమ్ గివింగ్ స్మోక్, కొన్ని ప్రోడక్ట్స్ విల్ గివ్ యూ సూట్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ లాట్ ఆఫ్ యాష్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో బీ కాషియస్ ఆఫ్ దట్ వన్. అదర్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆఫ్ కుకింగ్లో మీకు వరి ఊక ఉందండి. ఓకే, ఆఫ్టర్ వరి ఊక కానివ్వండి, లేకపోతే అదర్ పర్టికులర్ వేస్టేజ్. ఓకే, సో మీరు దీన్ని కూడా వాడచ్చు. వాడేసి యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ అ గుడ్ స్టవ్. ఎందుకంటే అది కాన్స్టెంట్ హీట్ ఇస్తుందండి. కింద మీకు వరి నూక పొయ్యిలు ఉన్నాయి. ఆ వరి నూక పొయ్యిల్లో కింద మీరు ఒక చిన్న కర్ర పెడతారు, అది మండుతూ ఉంటుంది. కానీ వరి ఊక దీంతో పాటే వండేసి దీంతో పాటే కాలిపోయేసి మీకు ఈ యొక్క ప్రోడక్ట్ మంచి హీట్ ఇస్తుందండి. సో కాబట్టి ట్రై టు లుక్ ఇన్ టు దట్ పర్టికులర్ మెథడ్. Microwave is another method where you can actually try to do lot of work than the just only heating related activity. మీకు స్టవ్స్ కాకుండా మీరు పల్లీలు కానివ్వండి, లేకపోతే వేరే ఐటమ్స్ సెమీ కుక్ చేసుకునేందుకు, లేకపోతే బ్లాంచ్ చేసుకునేటప్పుడు ఆ న్యూట్రిషన్స్ పోకుండా మైక్రోవేవ్ ఆపుతుంది. ఎందుకంటే వాటర్ ఆ వెజిటబుల్లో కానివ్వండి, లేకపోతే ప్రోడక్ట్లో ఉండేటటువంటి వాటర్ విల్ ట్రై టు డూ ఇట్. ఇన్ ఆర్ హౌజెస్ కానివ్వండి, లేకపోతే నా కమర్షియల్ కిచెన్స్లో మేము రన్ చేసేటప్పుడు మైక్రోవేవ్ వాజ్ యూజ్డ్ రెగ్యులర్లీ టు డూ పల్లీ రోస్టింగ్ అండి. అంటే గ్రౌండ్నట్ పీనట్ రోస్టింగ్కి, మిగతా రోస్టింగ్ యాక్టివిటీస్కి, అంటే ఈవెన్ వంకాయలకి కూడా మేము ఏది మల్టిపుల్ ఒకటి మైక్రోవేవ్, గ్రిల్లు, దాని తర్వాత వేరే అదర్ టెక్నిక్స్లో వచ్చేటటువంటి మెథడ్స్ వాడేసి దాన్ని మిక్స్ అండ్ మ్యాచ్లో మీకు మెనూ సెట్టింగ్స్ ఉన్నాయండి మైక్రోవేవ్స్లో, వాటిని వాడుకోండి. అంటే కన్వెక్షన్ ఆల్సో ఈజ్ అ మెథడ్. ఏది హాట్ ఎయిర్ని ఇవ్వటము. సో మనం కొంత గ్రిల్లు, కొంత కన్వెక్షను, ఇది డిఫరెంట్ టైమ్స్ అండ్ మీన్స్లో కనుక చేసుకుంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ విల్ గివ్ యూ ది ఫైనల్ రిజల్ట్ ఇన్ ది సేమ్ వన్ యాజ్ ఇట్ హెస్ బీన్ ఫైర్డ్ అండ్ ఇన్ లెట్ అస్ సే ఇన్ అ పిట్ కానివ్వండి, లేకపోతే వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్ దే. ట్రై టు అండర్స్టాండ్ దట్. అండ్ మీకు ఉన్నటువంటి పర్టికులర్ టెక్నిక్స్లో మీకు చాలా ప్యాకేజింగ్ వస్తుందండి. మీరు ఆ ప్యాకేజింగ్ ఇఫ్ ఇట్ ఈజ్ అడ్వైజబుల్ అండ్ దెన్ ఇట్ ఈజ్ నాట్ ఆబ్జెక్టెడ్, మీరు ఆ ప్యాకేజింగ్ మెటీరియల్ని కూడా మీ ఫర్నెసెస్లో వాడుకోవచ్చు. ఓకే, మీరు ప్రోడక్ట్స్ చాలా వాడతారు. ఆ ప్రోడక్ట్ లెట్ అస్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక
కార్డ్బోర్డ్ బాక్స్లో ఉన్నటువంటి లెటసే స్పెగటిన్ వాడారండి. సో ఆ కార్డ్బోర్డ్ బాక్స్ ఈజ్ లెఫ్ట్ విత్ యూ. యూ కెన్ యాక్చువల్లీ ట్రై టు యూజ్ ఇట్ యాజ్ అ బాక్స్ వేర్ యూ విల్ గెట్ సమ్ బెనిఫిట్. ఓకే, మీరు చూసుకోవాల్సింది బయట మార్కెట్లో వీళ్ళు నాకు ఎంత రేట్ ఇస్తున్నారు, నాకు ఎంత సేవింగ్ అవుతుంది, ఈ రెండు చూసుకోవాలండి. సపోజ్ ఇఫ్ సెల్లింగ్ రేట్ ఈజ్ బెటర్ అండ్ యు ఆర్ రిసీవింగ్ మోర్ మనీ, ప్లీజ్ గో త్రూ దట్. ఓకే, మీకు ఉన్నటువంటి బై ప్రోడక్ట్స్ నుంచి కూడా మీరు చాలా వరకు రిలేటెడ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. దాని తర్వాత టెక్నిక్స్ ఇందాక కూడా నేను మాట్లాడానండి. ఒక ఫర్మెంటేషన్ ఒక పర్టికులర్ టెక్నిక్. ఓకే, దాని తర్వాత మీరు రోస్ట్ చేసేందుకు ఆయిల్ లేకుండా వాడేటటువంటి టెక్నిక్, అంటే సాల్ట్ అండ్ శాండ్ వాడేసి ఆయిల్ బదులు ఆ మీడియంని పెట్టుకొని మీరు చేయొచ్చు. ఫర్మెంటేషన్లో మీకు లాక్టిక్ యాసిడ్ డెవలప్మెంట్ ఉండి ప్రోడక్ట్ కనుక మంచి క్వాలిటీగా డెవలప్ అయిపోతుంది అనుకోండి, సో మీరు డిఫరెంట్ ఫర్మెంటింగ్, లిక్విడ్ ఫర్మెంటేషను, దాని తర్వాత సాలిడ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్తో మీరు చూసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత రెసిడ్యువల్ హీట్ యూటిలైజేషన్ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను చాలా వింటున్నాను. ఏమైపోతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్లో ఏసీ ఉందండి. ఓకే, సో ఆ హీట్ ఎక్స్చేంజర్ నుంచి బయటికి వస్తున్నటువంటి వేడి గాలిని కూడా వాళ్ళు వాడేసి దే ఆర్ యాక్చువల్లీ యూజింగ్ ఇట్ టు హీట్ వాటర్ అండి. ఓకే, సైమల్టేనియస్లీ మీరు ఒక చిన్న గ్లాస్ పైప్స్ను దాని తర్వాత మైక్రోవేవ్ రెసిస్టెంట్ క్యాబినెట్లో ఆ వాటర్ పైప్స్ని మీరు పెట్టేసి మీరు అక్కడ మైక్రోవేవ్ ఎమిటర్స్ని కనుక మీరు పెట్టుకున్నారనుకోండి, వాటర్ హీట్ అవుతుంది. అది చిన్న పైప్లో ఉంటుంది కాబట్టి ఇట్ విల్ యాక్చువల్లీ ట్రై టు హీట్ ఇట్ ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, బెటర్ దెన్ అదర్ మెథడ్స్. కానీ యూటిలైజేషన్ పీరియడ్ ప్రకారంగా మీరు అవి చూసుకోండి. దాని తర్వాత సేఫ్టీ కూడా ఒక పర్టికులర్ ప్రికాషన్. అండ్ రెసిడ్యువల్ హీటింగ్లో మీరు వాటిని ఫర్ ఎగ్జాంపుల్ డీహైడ్రేటింగ్కి వాడుకోవచ్చు. మీకు దగ్గర బై ఎనీ ఛాన్స్ వెజిటబుల్స్ కనుక మిగిలిపోయాయి అనుకుందాము, ఓకే, ఆ ఐటమ్స్ని మీరు ఫర్మెంటేషన్ ప్రాసెస్లో కన్వర్షన్ అంటామండి, అంటే ఒకదాని నుంచి ఇంకొకటి. ఓకే, సో యూ కెన్ యాక్చువల్లీ కన్వర్ట్ అ ఫ్రెష్ వెజిటబుల్ ఇంటూ ఈదర్ అ సాస్ కానివ్వండి, లేకపోతే ఇంటూ అ ఫ్రై అవ్వండి. ఓకే, సో ట్రై టు గో యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్స్ అండ్ నీడ్స్. మీరు మీ దగ్గర టమాటాలు మిగిలిపోయినప్పుడు మీరు మీ దగ్గర ఒక డీహైడ్రేటర్ లేకపోతే కనుక హాట్ ప్లేట్ అవైలబిలిటీ యూజింగ్ రెసిడ్యువల్ హీట్ ఉంటే మీరు ఆ రెసిడ్యువల్ హీట్ని ఈ ఐటమ్స్ని చేసుకునేందుకు మీరు వాడుకోవచ్చండి. దీనికి కాన్స్టెంట్గా రెగ్యులర్గా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏమైపోతుందంటే ఎవరికి వీటి మీద ఇంట్రెస్ట్ ఉండదండి, ఎందుకంటే డబ్బులు ఎఫ్బిఓవి. సో వాళ్ళు అంటారు ఇది నాకు ఎందుకు, నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అనేటటువంటి పాయింట్ ఉంటుంది. దాని తర్వాత స్టీమ్ కుకింగ్ ప్రాసెస్ ఉన్నాయి, అంటే జాకెటెడ్ వెసల్స్లో మీరు స్టీమ్ కుకింగ్ ఫర్ బల్క్ కుకింగ్ ఈ మధ్యకాలంలో అందరూ వాడుతున్నారు. స్టీమ్ జనరేట్ చేసేందుకు మీకు హాట్ వాటర్ కావాలి. ఓకే, వాటర్ ఉండటము, దాని తర్వాత ద టెక్నిక్, ఓకే, విచ్ విల్ హీట్ ద పర్టికులర్ వాటర్ అండ్ దెన్ బ్రింగ్ ఇట్ టు స్టీమ్ పాయింట్ అనేటటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి దేర్ ఆర్ మల్టిపుల్ మిక్స్ అండ్ మ్యాచ్లో మీరు చేసుకోవచ్చు. And then you will create a particular steam so that your products are cooked at a reasonable time and without losing much of flavor and taste. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక టాపిక్ ఆఫ్ వేస్టేజ్ ఏంటంటే డంప్ వేస్టేజ్ అండి. మీరు ఒక పర్టికులర్ రెసిపీ తయారు చేసేసి దాన్ని ప్లేటింగ్ చేసి కస్టమర్కి ఇచ్చేటప్పుడు మీరు ఒక పర్టికులర్ పోర్షన్ సైజు మీ మెనూలో డిసైడ్ చేస్తారండి. 350 గ్రామ్సా, 400 గ్రామ్సా, 450 గ్రామ్సా, 500 గ్రామ్సా, ఫ్యామిలీ ప్యాక్ అయితే ఎంత ఉండాలి, ఇవన్నీ మీకు మెనూ ప్లానింగ్లో వస్తాయండి. మీరు దాని తగ్గ మీరు సర్వింగ్ యూటెన్సిల్స్ కానివ్వండి లేకపోతే సర్వింగ్ ప్లేట్స్ కానీ మీరు వాటికి యూజబుల్ మీరు అవి తీసుకుంటారు. సో మీరు ఇవి చేసేటప్పుడు మీకు 3 నుంచి 4 రకాల వేస్టేజెస్ అవుతాయండి. ఒకటి వచ్చేటప్పటికి ప్రాసెసింగ్ వేస్టేజ్ అండి. మీరు తయారు చేసేటప్పుడు మీరు ఏమైపోతుందంటే ఒక స్టాక్ తయారు చేస్తారు. ఒక స్టాక్ తయారు చేయటము, లేకపోతే ఒక బ్రాత్ తయారు చేయటము, ఒక గ్రేవీ తయారు చేయటము, ఒక సెమీ ప్రాసెస్డ్ ఐటమ్ తయారు చేయటము, ఒక పౌడర్ తయారు చేయటము అనేటటువంటివి చాలా ఉన్నాయండి. వీటన్నిటిలోనూ మీరు వాడేటటువంటి పదార్థము ఎంత ఉంటుంది, దాని తర్వాత ఎంత వేస్ట్ అవుతుంది అనేటటువంటిది మీరు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, అండ్ 2 మీరు ఉండేటటువంటిది ఫ్యూమ్స్ అండ్ హ్యూమిడ్ ఏరియా కాబట్టి మీరు ఒక చిన్న ప్యాకెట్ వాడేటప్పుడు దాన్ని జాగ్రత్తగా దాన్ని స్టోర్ కనుక చేసుకోకపోతే ఆ మొత్తం ప్రోడక్ట్ దొబ్బేందుకు ఛాన్స్ ఉంది.
ఓకే, హ్యూమిడ్లో మీకు మౌల్డ్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ మౌల్డ్ నుంచి మీకు పురుగులు వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. మౌల్డ్ నుంచి పురుగులు వస్తాయని కాదండి, దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఐటమ్. ఓకే, బ్యాడ్ స్మెల్ రావడం కానీ, ఓకే ఫ్రెష్నెస్ లేకపోవడం కానీ, దాని తర్వాత మీ ఎక్స్పెక్టెడ్ కలర్ లేకపోవడం కానీ, వాటర్ డ్రాప్ పడిపోయిన వెంటనే మొత్తం పచ్చడి పాడైపోయి, ఇప్పుడు మీరు 5 కేజీల పచ్చడి డబ్బా ఒకళ్ళకి ఇచ్చారు, ఆడు చెంచాని తడి చెంచాని తొడవకుండా పచ్చడిలో పెట్టేసాడు, మీరు సాయంత్రానికో లేకపోతే కనుక నెక్స్ట్ డే కల్లా మీకు మౌల్డ్ డెవలప్ అయిపోతుందండి అక్కడ. సో బీ వెరీ కాషియస్. ఓకే, మీరు ఎంత ఇస్తున్నారు, ఎంత ఇది చేస్తున్నారు, ఎవరి నిగరాణిలో ఇస్తున్నారు అనేటటువంటి పాయింట్ ఎప్పుడూ పెట్టుకోండి. సో ఈ డంప్లో మీరు తయారు చేసేటప్పుడు వేస్ట్ అవుతున్నటువంటిది, కింద పడిపోవటం కానివ్వండి, స్పిల్లేజ్ అంటాం మనం అది, లేకపోతే పాడైపోతున్నటువంటిది, లేకపోతే ఓవర్గా తెచ్చేసుకుని అది ఎక్స్పైర్ అయిపోవటమో, లేకపోతే అది పాడైపోవటమో, ఆర్ ఉన్నటువంటి ఒక డంప్ ఉంటుంది. దాని తర్వాత కస్టమర్కి ఇచ్చినటువంటి పోర్షన్ సైజ్ ఒక డంప్ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. అది ఎట్లా అంటే, మీరు ఒక పర్టికులర్ పోర్షన్ సైజ్ కస్టమర్కి ఇచ్చారు, ఆ కస్టమరు ఒక అమౌంట్ ఆఫ్ ఐటమ్ వేస్ట్ చేసాడండి. సో మీరు ఆ మొత్తం యొక్క వేస్టేజ్ని ఒక వేయింగ్ వాల్యూలో తెచ్చుకోవాలి. ఇప్పుడు థాలీ రెస్టారెంట్ ఉందనుకుందాము, మీరు ఏం చేశారు, ఆ మొత్తం గిన్నెల్లో ఉన్నటువంటి మిగిల్చేసినటువంటి కూరలు కొంత ఏవైతే ఉన్నాయో ఆ థాలీ ప్లేట్కి ఒక వెయిట్ ఉంటుంది. ఈ మొత్తం అంతా మీరు ఇంకొక దాంట్లో మీరు మూవ్ చేసుకుంటున్నారు. సో మీరు ఆ థాలీని పడేసేటప్పుడు ఎవరైతే అది పడేస్తున్నాడో అతను ఏ కూర ఎక్కువ మిగిలిపోయింది కంటెంట్లో, దాని తర్వాత ఎంత వేస్టేజ్ ఐటమ్ అయింది, అంటే ఫస్ట్ ఎంత కస్టమరు కప్పులో వేస్ట్ చేశాడు, అంటే దేర్ కెన్ బి 100 రీజన్స్ ఫర్ దట్ వన్. ఒకటి కూర బాగాలేదు, అతని టేస్ట్కి నచ్చలేదు, ఆర్ లేకపోతే ఓవర్గా మనం సర్వ్ చేసాము. ఓకే, దేర్ కెన్ బి 100 అదర్ రీజన్స్, ఆర్ హీ ఈజ్ నాట్ వెల్ ఆల్సో. అతను ఆ పర్టికులర్ ఐటమ్ అతనికి ఎలర్జీ ఉన్నటువంటి ఐటమ్ ఉంది. ఓకే, కాబట్టి మీరు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. అండ్ బై ఎనీ ఛాన్స్ ఎవరైనా ఏదైనా ఐటము ఈ ఐటమ్ నాకు వద్దు అన్నప్పుడు వాళ్ళు కన్జ్యూమ్ చేసే కంటే ముందరే ఆ ఐటమ్ని రిట్రీవ్ చేసేసుకునేసి వాళ్ళకి వేరే ఐటమ్ ఇస్తున్నారా, లేకపోతే కనుక అతని దగ్గర నుంచి రిట్రీవ్ చేసుకుంటున్నారా, ఈ ఎఫ్బిఓస్ ప్రెరగేటివ్. అది రిట్రీవ్ చేసేసుకొని మళ్ళీ మీరు దాన్ని చేయాలి. కానీ రిమెంబర్ వన్ థింగ్, అది కన్జ్యూమ్డ్ అయ్యి ఉండకూడదు, అంటే జూటా ఐటమ్ అయ్యి ఉండకూడదు. ఇది వన్ ఆఫ్ ద బేస్ ఐటమ్ ఆఫ్ ద కుకింగ్. సో ఇదంతా అయిన తర్వాత సపోజ్ నా థాలీ యొక్క వెయిట్ 500 గ్రామ్స్, నేను చేస్తున్నటువంటి వెయిటేజ్ 200 గ్రామ్స్, నేను ఆ ప్లేట్ని అక్కడ పెట్టినప్పుడు 700 గ్రామ్స్ వచ్చింది అంటే 200 గ్రామ్స్ వేస్టేజీ. సో ఈ వేస్టేజ్ని మెల్లగా కంట్రోల్ మనం చేయగలమా, అండ్ ఈ వేస్టేజ్లో మీరు కొన్ని పదార్థాలని తీసేయాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ వాటర్ బాటిల్ లేకపోతే ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు కంట్రోల్ చేయలేరు. అది ఎందుకంటే అది ఒకటే పోర్షన్ మీకు మార్కెట్ నుంచి వస్తుంది. మీరు అంటే అది చెయ్యాలంటే చెయ్యొచ్చు, కానీ దానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ అవుతుంది, మోర్ దెన్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ మేబీ సర్వింగ్. అందుకని మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఓకే, సో దిస్ ఈజ్ అ థాట్ ప్రాసెస్ ఆఫ్ వేస్టేజ్ మేనేజ్మెంటు. మీరు బ్రాత్ తయారు చేసుకునేటప్పుడు కానివ్వండి, లేకపోతే సాస్ తయారు చేసుకునేటప్పుడు వాడేటటువంటి మెటీరియల్స్ మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ బోన్స్ ఉన్నాయనుకోండి ఒక పర్టికులర్ ప్రోటీన్లో, ఓకే, మీరు ఒక 15 kg కర్కాస్ తెచ్చుకున్నారు, ఆ కర్కాస్ని బుచ్చరీ చేసేసి కావాల్సినటువంటి డిఫరెంట్ పోర్షన్ సైజెస్ డిఫరెంట్ కట్స్ మీరు చేసుకున్నారు, కొంత బోన్ లెఫ్ట్ ఓవర్ ఉంది. ఓకే, దానిపైన ఉండేటటువంటి కొన్ని స్క్రాప్స్ పైన ఉన్నాయి. ఓకే, నాట్ ద స్క్రాప్స్ విచ్ ఆర్ నాన్ కన్జ్యూమబుల్. ఓకే, సో మీరు ఈ యొక్క స్క్రాప్స్ని ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుని ఒక పైలప్ సైజ్ అయిపోయిన వెంటనే దాన్ని మీరు ఇది బోన్ బ్రాత్కి వాడుకునేందుకు మీరు వాడుకోవచ్చండి. ఓకే, దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు చాలా వరకు మీరు కాంటినెంటల్ కుసిన్స్లోను వాటిలో కనుక చెక్ చేసేటప్పుడు ఏమైపోతుంది, మీరు సొరకాయ ఉంది, దాని తర్వాత ఆలుగడ్డ తోళ్ళు ఉన్నాయి విచ్ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ మౌల్డ్ ఆర్ ఎనీ స్మజ్ ఆన్ దెమ్. ఓకే, సో ఇవన్నీ మీరు కలెక్ట్ చేసేసుకుని వాటిని ఒక లుక్ వేసుకుని వాటిలో పాడైపోయిన ఐటమ్స్ అవన్నీ తీసేసి క్లియర్గా ఉన్నటువంటి మళ్ళీ కడుక్కుని మీరు బ్రాత్ తయారు చేయొచ్చండి. సో ఏమైపోయింది, యూ హ్యాడ్ కన్వర్టెడ్ వన్ ఆఫ్ ద పర్టికులర్ ఐటమ్ ఇంటూ అనదర్ థింగ్. ఇప్పుడు టిఫిన్ సెంటర్స్లో మీకు కొంత వడపిండి మిగిలిపోయిందండి. సో మీరు ఆ వడపిండిని
కావాలి అంటే ఒక పర్టికులర్ టైం లైన్ తర్వాత మీరు దాన్ని ఒడియం కింద కన్వర్ట్ చేసుకోవచ్చండి. అంటే మీరు హాట్ ప్లేట్స్ కనుకుంటే మీ దగ్గర డీహైడ్రేటర్ ఉంటే మీరు దాంట్లోపల కలుపుకుంటామా, లేకపోతే అదే ఒడియమా, లేకపోతే లైట్గా ఏది మీకు అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ఇవన్నీ గ్రైండ్ చేసి ఈ యొక్క పిండిలో కలిపేసి మీరు దాన్ని ఒడియం కింద పెట్టుకుంటారా? చూడండి, ఒడియం రెసిపీని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. దానికి రా మెటీరియల్ కింద ఇది వాడుకోవచ్చండి. అంటే నేను చెప్పేది ఇది ఒక్కటే అని కాదు, మీరు చాలా వాటికి వీటిని వాడుకుంటా వెళ్ళొచ్చండి. ఈవెన్ అంటే నేను చెప్పకూడదు, ఈ మధ్య నేను ఒక యూట్యూబ్ వీడియో చూశాను. ఈవెన్ టమాటో స్కిన్స్ని కూడా జనాలు వేరే పర్పసెస్కి వాడతారండి. ఓకే, ఇప్పుడు మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్గా కాప్స్ని మీరు వాడుతున్నారండి మీ యొక్క రెస్టారెంట్లో. ఏది బాయిల్డ్ కార్న్ కానివ్వండి, లేకపోతే ఫ్రెష్ కార్న్, ఏది అమెరికన్ కార్న్లో మీరు బటర్ కార్న్ మీరు చేశారు. ఓకే, అమెరికన్ బటర్ కార్న్ ఆర్ మేబీ మసాలా కార్న్, లేకపోతే స్టార్టర్ కింద మీరు వాటిని కన్వర్ట్ చేశారు. మేబీ ఫర్ వాట్ ఎవర్ రీజన్, అది డ్రైడ్ కానివ్వండి, ఫ్రెష్ కార్న్ కానివ్వండి, మీకు ఒక హస్క్ వస్తుంది, దాని తర్వాత దాని కింద ఉండేటటువంటి ఒక కండే వస్తుంది సార్. సో మీరు ఈ కండెల్ని కూడా జాగ్రత్తగా ఎండబెట్టుకుని కావాలంటే యూ కెన్ యాక్చువల్లీ యూజ్ ఇట్ యాజ్ ఫైర్ వుడ్ రిక్వైర్మెంట్. సో దట్ ఫైర్ వుడ్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు, ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ ఉంటుంది యూటిలైజేషను. దాని తర్వాత మీరు వాడేటటువంటి ప్రాసెసెస్లో కార్బన్ డైఆక్సైడ్ / కార్బన్ మోనాక్సైడ్ డెవలప్మెంట్ కాకుండా 100% కంప్లీట్ బర్న్ అయ్యేటటువంటి ప్రొసీజర్స్ను, దాని తర్వాత ఎక్విప్మెంట్ని వాడుకోండి. ఇట్ విల్ యాక్చువల్లీ ట్రై టు సేవ్ సర్టన్ ఐటమ్స్. ఇప్పుడు నేను ఇందాక ఫర్మెంటేషను మిగతా అవన్నీ చెప్పిన దాంట్లో మీరు గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటయ్యా అంటే, మీరు లైఫ్ని ఇచ్చేస్తున్నారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిమ్మకాయలు తెచ్చారండి. నిమ్మకాయలు మీరు మొత్తం డే అంతా అయిపోయేసి అట్ ది ఎండ్ ఆఫ్ ద డేలో తెచ్చుకున్నప్పుడు, ఇవాళ పొద్దున మీరు ఒక 200 నిమ్మకాయలు తెచ్చారు, ఒక 50 నిమ్మకాయలు మీరు దీంట్లో మీరు పెట్టుకున్నారు. ఈ 200 నిమ్మకాయలు నెక్స్ట్ డేకి మీరు మీ యొక్క స్టాండర్డ్ ప్రకారంగా నేను మళ్ళీ ఫ్రెష్ నిమ్మకాయలు రేపొద్దున మళ్ళీ 200 నిమ్మకాయలు వస్తాయి అది పాయింట్ అనేది అనిపించినప్పుడు, ఈ 200 నిమ్మకాయలు ఆ 20 నిమ్మకాయలు మిగిలితే మీరు ఏం చేయండి, 180 ఈజ్ యువర్ కన్సంప్షన్ అండ్ దెన్ 20 ఆర్ లెఫ్ట్ ఓవర్స్. ఆ 20ని మీరు తీసుకొని వెళ్ళేసి మీరు దాన్ని ఫ్రిడ్జ్లో 1, 2, 3 రోజులు చేసుకుంటే కనుక ఒకరోజు 5 మిగులుతాయి, ఒకరోజు 20 మిగులుతాయి, ఇంకొక రోజు 15 మిగులుతాయి. ఇవంతా ఒక పర్టికులర్ పాయింట్ ఉంటుంది. దాని తర్వాత దీన్ని మీరు ఏంటయ్యా అంటే మీరు లెమన్ పికిల్ కింద కన్వర్ట్ చేయొచ్చండి. ఆర్ యూ కెన్ యాక్చువల్లీ స్క్వీజ్ అవుట్ లెమన్ జ్యూస్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ కన్వర్ట్ దెమ్ ఇంటూ లెమన్ జ్యూస్ రిక్వైర్మెంట్ ఫర్ యువర్ ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్. ఇప్పుడు చాలామందికి మీరు లెమన్ సర్వ్ చేస్తూ ఉంటారండి. చాలామంది లెమన్ సర్వ్ చేసేస్తూ ఉన్నప్పుడు మీరు ఆ లెమన్ లెఫ్ట్ ఓవర్ వస్తున్నాడు అంటే వాడు కొంత జ్యూస్ పిండుకుంటారు. మీరు ఈ లెఫ్ట్ ఓవర్ లెమన్స్ని మీరు ఏం చేయొచ్చు అంటే మీరు మీ గిన్నెలు కడిగేందుకు మీరు వాడుకోవచ్చండి వీటిని. ఏది ఆ లెఫ్ట్ ఓవర్ లెమన్లో ఉన్నటువంటి ఆ సిట్రిక్ యాసిడ్ని మీరు రిట్రీవ్ చేసుకుని వాట్ ఎవర్ ఫామ్ ఇట్ ఈస్ కన్వీనియంట్ టు యూ, దాన్ని మీరు బ్యాక్ ఆఫ్ ద యుటెన్సిల్ కనుక మీరు వాడితే ఓకే, చాలా వరకు ఈ మసి కానివ్వండి మిగతావన్నీ కూడా పోతాయి. ఓకే, సో దోస్ ఆర్ హోమ్ రెమెడీస్ కాబట్టి మీరు వీటిని చూసుకోండి. దాని తర్వాత మీరు మెనూ ఆప్టిమైజేషన్లో వాడేటటువంటి పదార్థం యొక్క క్వాంటిటీని ఎప్పుడూ కంట్రోల్ చేసుకోండి. ఎట్లా అంటే గట్ ఫీలింగ్తో మ్యానుఫ్యాక్చర్ చేయొద్దు. దాని తర్వాత వచ్చేటప్పటికి మీ ఫ్యూచర్ ప్రెడిక్షన్ కూడా నియర్ బై ఉండాలండి. కొంత లెర్నింగ్ ఉండాలి, కొంత ప్రెడిక్షన్ ఉండాలి. ఓకే, సో అది యాజ్ ద టైమ్ గోస్ బై మీ మార్కెట్లో మీరు సక్సెస్ అవుతున్నప్పుడు, కాబట్టి మీ దగ్గర ఒక లెటర్సే ఒక 20 మెనూ ఐటమ్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క మెనూ ఐటమ్కి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్, దాని తర్వాత దాని బ్యాక్ అంటే సెమీ ప్రాసెస్డ్ ఐటమ్, సెమీ ప్రాసెస్డ్ ఐటమ్, రా ఐటము, ఓకే, వీటన్నిటిని మీరు మెనూ ఆప్టిమైజేషన్ మిగతా వాటన్నిటిలో మీరు ఏది మీ యొక్క లాజికల్ ఫార్మాట్లో మీరు వాటిని ఫిక్స్ చేసుకుని మీరు చేసుకోవాల్సింది ఏంటి, సపోజ్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ చాలా ఎక్కువగా సెల్ అవుతుంది అన్నప్పుడు మీ ఆ ప్రోడక్ట్కి కావాల్సినటువంటి వస్తువులు ఎక్కువ పెట్టుకోవాలి. దాని తర్వాత మీరు వీక్లో ఫ్లక్చుయేట్ అయ్యేటటువంటి మేనర్ పెట్టుకుని సండే రోజో లేకపోతే సాటర్డే సండే రోజో ఈ ఐటమ్స్ ఎక్కువ ఆర్డర్ అవుతున్నాయంటే సంబడీ హూ ఈజ్ గోయింగ్ టు ద ఆఫీస్ ఈజ్ నాట్ ఆర్డరింగ్ ఫర్ యూ, బట్ వెన్ హీఈస్ ఇన్ ది హౌస్ సాటర్డే సండే కనుక హాలిడేస్ అయితే అతను ఆర్డర్ చేస్తున్నాడో అతను ఆ ఫ్యామిలీను ఆర్డర్ చేస్తుంది అనేటటువంటి మైండ్ సెట్ పెట్టుకుని మీరు రన్ చేసుకోవాలి. ఇప్పుడు
ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఈజ్ ఇన్ గుడ్ స్టేట్, ఓకే, ఈజ్ ఇన్ గుడ్ స్టేట్, కానీ ఏమైపోయింది, మీరు రన్ చేసుకునేటటువంటి దాంట్లో మీకు క్రాస్ సెల్ మ్యాటర్ కానివ్వండి, లేకపోతే మీకు డైన్ హాల్ సెల్లో మీ స్టీవర్డ్స్ చెయ్యట్లేదు. సో మీరు ఏం చేయాలి, సపోజ్ మీ దగ్గర ఒకటి పర్టికులర్ స్టాక్ ఉంది, అది దాని యొక్క లైఫ్ ఇది ఓన్లీ 2 days. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సీ ఫుడ్ తెచ్చుకున్నామండి, లెటర్ సే ఫర్ ఎగ్జాంపుల్ క్రాబ్ తెచ్చుకున్నాము. నేను ఒక 4 కిలోల క్రాబ్ తెచ్చాను, దాంట్లో 3.5 kgs క్రాబ్ ఒక రోజు అయిపోయిందండి. నెక్స్ట్ డే మనం వాడేటటువంటి లైఫ్ దానికి 2 రోజులు అనుకుందాం. ఈ 2 రోజుల్లో మీకు ఒక 500 ఉంది, దిస్ ఈజ్ స్టిల్ గుడ్ స్టాక్, బట్ బై టుమారో ఇట్ ఈజ్ అన్యూజబుల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో ఎయిదర్ యూ కెన్ యాక్చువల్లీ ఫ్రీజ్ దిస్ పర్టికులర్ ఐటమ్ అవుట్ ఇఫ్ దట్ ఐటమ్ ఈజ్ ఫ్రీజబుల్, ఆర్ సెకండ్ రిలేటెడ్ మ్యాటర్, మీరు ఒక ప్రోగ్రాము, ఒక ఆఫర్ ప్రోగ్రామ్ రన్ చేసుకుని యూ గివ్ అ 20% డిస్కౌంట్ టు ది ఇండైన్ ఆర్ మేబీ ది స్విగ్గీ డైన్లో. మీరు అవన్నీ ఏంటంటే కనుక ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా రన్ చేసుకోండి. సో ఏమైపోతుంది, మీకు ఈ ఐటమ్ తొందరగా ఎగ్జిట్ అయిపోతుందండి. అంటే మీరు వేస్టేజీని తగ్గించుకున్నారు. వేస్టేజీని తగ్గించేసుకున్న వెంటనే ఆటోమేటికల్లీ మీకు ఏమైపోయింది, మీ వేస్టేజ్ తగ్గేటప్పటికీ అంత మీ క్యాపిటల్ ఎరోజన్ తగ్గిపోయిందండి. ఎథికల్ స్టాండర్డ్స్ని ఎప్పుడూ ఫాలో అవ్వాలండి. కానీ అట్లా అని చెప్పేసి కళ్ళు మూసేసుకొని నేను బంగారం తాపడం చేయించేసే నేను ఫుడ్ పెడతాను అనేటటువంటిది క్యాల్కులేషన్ పెట్టుకున్నప్పుడు పెట్టుకోవాలండి. కానీ కమర్షియల్ వైబిలిటీ కూడా చెక్ చేసుకుని కమర్షియల్కి ఏది కరెక్టో దానికి వెళ్ళాలి, ఇన్ అన్ ఎథికల్ మేనర్ అండ్ ఇన్ ది రెగ్యులేటరీ స్టాండర్డ్ మేనర్. ఇప్పుడు ప్రతిదీ మీ రెసిపీ మీద డిపెండెంట్ అవ్వదు, మీ వంటతను కూడా దాంట్లో చాలా కాంట్రిబ్యూషన్ ఉంటుందండి. ఎంత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెసిపీ క్రియేట్ చేస్తున్నాను అని అతనికి ట్రైనింగ్ ఇచ్చినా ఒక్కొక్కసారి నేను ఇచ్చిన ట్రైనింగ్ కంటే ఆ వంటతను ఇంకా బాగా చేయొచ్చండి. ఎందుకంటే భగవంతుడు అతనికి ఒక నాలెడ్జ్ ఇచ్చాడు, నాకు రానటువంటి అనుభవం అతనికి ఉందనుకుందాము, మనం అది గౌరవం చేసుకుని ఆ టెక్నిక్ని మన దాంట్లో అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ 2, ఎవరైతే మనం అనుకున్న దానికంటే బాగా కిచెన్ని హ్యాండిలింగ్ చేస్తున్నాడు అనుకోండి, అతనికి రివార్డ్ ప్రోగ్రామ్ పెట్టండి, తప్పే ఉందండి. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు కొన్ని నేను అంతా ఇన్ హౌస్లోనే చేసుకుంటాను, నేను ఎక్కడ చెయ్యను అనేసి కొంతమంది ఈవెన్ సోయా సాస్ లాంటి ఐటమ్స్, దాని తర్వాత ఫిష్ సాస్ లాంటి ఐటమ్స్ కూడా ఇంట్లో చేయటం నేను చూస్తున్నానండి కొంతమంది దగ్గర. అవి తప్పు అని నేను అంటలేదు. కమర్షియల్ వయబిలిటీలో ఏమైపోతుందంటే మీ డిమాండ్ ప్రెడిక్షను ఒక్కొక్కసారి మీ యొక్క ప్రెడిక్షన్కి అంటే మీకు అలవాటు ఉన్న దానికి ఈక్వల్గా ఉండదండి. అటువంటప్పుడు మీ దగ్గర వస్తువే లేనప్పుడు మీరు ప్రోడక్ట్ ఏమిస్తారు? ఇప్పుడు మీరు ఒక చైనీస్ ఐటెం ఇస్తున్నారు, మీ దగ్గర సోయా సాస్ కావాలి, నేను నా ఇంట్లో తయారైనటువంటి సోయా సాసే నేను ఇస్తాను అన్నారు అనుకుందాము. సో ఏమైపోతుంది, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఎక్కువ మీరు తయారు చేసినటువంటి 6 months ఓల్డ్ సోయా సాస్ అయిపోయింది. అటువంటిప్పుడు మీరు ప్లాన్ చేసుకోలేదు అనుకోండి, అటువంటిప్పుడు మీ దగ్గర అవైలబిలిటీ ఉండదు కదా. ప్రాసెస్ అండ్ టెక్నిక్ మే బీ వ్యాలిడ్, కానీ కమర్షియల్ వయబిలిటీ అనేటటువంటిది కూడా అసెస్మెంట్ చేసుకోవాలి కదా. చాలామంది ఇది అసెస్ చేసుకోరు. అండ్ 2వ రిలేటెడ్ పాయింట్, స్పిల్లేజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే కనుక ఓవర్గా వంట వాళ్ళకి కానివ్వండి, లేకపోతే స్టోర్కి కానీ, లేకపోతే ఎవరికైనా సరే మీరు ఎక్కువ ఐటమ్ యొక్క యాక్సెస్ ఇవ్వద్దు. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే వస్తువు తక్కువ ఉంటుందో జాగ్రత్త ఆటోమేటికల్లీ వస్తుందండి. ఇప్పుడు నేను గమనిస్తే జీతం వచ్చినటువంటి దాంట్లో ఆ రోజు కావాలి అంటే కనుక ఒక ఎక్సెస్ ఐటమ్ పోయి బయట మార్కెట్లో కొనుక్కుంటామో, లేకపోతే కొంచెం లావిష్గా ఉండటమో అనేటటువంటిది నేను ఒక మధ్యతరగతి వాడు, బిలో మధ్యతరగతి వాడి గురించే మాట్లాడుతున్నానండి. సూపర్ రిచ్ అండ్ రిచ్ పీపుల్ గురించి నేను మాట్లాడటం లేదు. సో నేను పెరిగినటువంటి దాంట్లో మాకు డబ్బుల కటకట ఎప్పుడూ ఉందండి. అంటే మేమేదో అన్నానికి వాచిపోయి ఉన్నామో, లేకపోతే కనుక డబ్బులు లేని వాళ్ళమంటే అది కాదండి. ఏంటంటే ఒక పర్టికులర్ లెటర్సే మేము ఒక క్యాటరింగ్ చేసామండి, ఆ క్యాటరింగ్ చేసిన తర్వాత వచ్చేటటువంటి అమౌంటు ఒక్కొక్కసారి టైం తీసుకుంటుంది. ఈ మధ్య పీరియడ్లో మీరు ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకునో, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్నో వాడేసి మీరు క్యాటరింగ్ చేసినప్పుడు ఇప్పుడు డబ్బులు కనుక రాకపోతే ఏమైపోతుంది, మీ దగ్గర క్యాష్ షార్టేజ్ అవుతుంది. ఈ క్యాష్ షార్టేజ్లో మీరు పక్కదారులు తొక్కోదో లేకపోతే ఏదో ఉంటుంది. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండి ఎథిక్స్ని ఫాలో అవ్వాలి. అండ్ 2వ రిలేటెడ్ పాయింట్, మనకి ఆ క్యాష్ కాంపోనెంట్ వచ్చిన వెంటనే
మనం కొంచెం రిలాక్స్ అవుతాం. డోంట్ రిలాక్స్ ఇన్ అ కమర్షియల్ ఏరియా. ప్రతిరోజు మీ దగ్గర డబ్బులు లేనంటే లెక్కండి. ఇమీడియట్లీ మీరు కట్టాల్సిన వెండర్లకి పైసలు కట్టేయాలి. ఎందుకంటే మీరు వెండర్లకి పేమెంట్ ఇవ్వకపోతే గౌరవం ఉండదండి. గౌరవం లేకపోతే మీకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ రాదు. సో అప్పు తెచ్చుకొని వ్యాపారం చెయ్యొద్దు అని నేను అంటలేదు కానివ్వండి, అప్పుని తీర్చే ప్రాసెస్లో వ్యాపారం చేయండి, అది కరెక్ట్ పాయింట్ అనేటటువంటి పాయింట్. అప్పు అనేటటువంటిది వ్యాపారానికే కాదండి. మీరు చాలామంది నేను చూశానండి, క్యాటరింగ్స్ వెండర్ యొక్క క్రెడిట్ దాని మీద డిపెండెంట్ అవుతున్నారు. నాకు 2 నెలల తర్వాత అడుగుతాడో, లేకపోతే నెల తర్వాత ఇతను డబ్బులు అడుగుతాడో, అతన్ని కొంచెం నేను స్ట్రెచ్ చేస్తాను, ఈ లోపల నాకు ఈ డబ్బులు వచ్చేస్తాయని చెప్పి గాల్లో మేడలు కడతానండి. డోంట్ డూ ఇట్. ఏమైపోతుందంటే ఒక చిన్న క్యాల్కులేషన్ తప్పిపోయినా మొత్తం అంతా పెంట అయిపోతుంది. కాబట్టి ఓవర్ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టద్దు వెన్ యూ డు నాట్ హ్యావ్ ద కెపాసిటీ. ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ మీరు ఒకసారి సరిగ్గా క్వాలిటీ ఇచ్చారు, రెండోసారి సరిగ్గా క్వాలిటీ ఇవ్వలేదు, లేకపోతే మీరు క్యాటరింగే చేయలేదు అంటే మీరు ఆ ఏరియాలో వచ్చేటటువంటి ఇన్కమ్ని మీరు క్లోజ్ చేసుకున్నారు. దాని తర్వాత రివార్డ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాలండి. అంటే ఇన్సెంటివైజేషన్ అని నేను చెప్తానండి. వంట వాళ్ళని కానివ్వండి, స్టివర్డ్స్ని కానీ ఎక్కడైనా సరే మీరు ఇన్సెంటివైజేషన్ ప్రోగ్రాంలో మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి సార్. ఇన్సెంటివ్స్ వల్ల మోటివేషన్ పెరుగుతుందండి. మోటివేషన్ వల్ల మీకు కొత్త తరహా ఆలోచనలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను మీకు కొన్ని చెప్పానండి, ఇంకా కొన్ని వేరేటటువంటి క్యాండిడేట్స్ మీకు మనం ఇట్లా చేద్దాం సార్, అట్లా చేద్దాం సార్, మనం ఈ ఏరియాకి పోతే ఇంకొక రూపాయి మిగులుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కోల్ తీసుకునేవాళ్ళం అండి మా బట్టీస్కి. ఓకే, తందూర్స్కి మేము బొగ్గుని తీసుకునేవాళ్ళము. మేము ఈవెన్చువల్లీ సమ్వేర్ అరౌండ్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక కోల్ బట్టి దగ్గరికి వెళ్ళామండి. ఈ మధ్యలో ఉన్న లేయర్స్ అన్నిటినీ కట్ చేసేసి నేను ఒక బ్యాగ్ ఎక్కువ తీసుకున్నా, నాకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అయిపోయినా ఆ కోల్ బట్టి నాకు ఒక 10 బ్యాగులు ఈ పర్టికులర్ టైంలో ఇస్తుంది. దాని తర్వాత వాళ్ళు మంచి క్వాలిటీ కోల్ని నాకు ఇచ్చారండి. పేస్ట్ అండ్ పౌడర్ ఇవ్వకుండా నాకు మంచి క్వాలిటీ కోల్ ఇచ్చారు. ఓకే, సో మనకు వచ్చేటటువంటి కోల్లో మనము ఆ బొగ్గులు ఏ సైజులో ఉండాలి అనేటటువంటిది అసెస్మెంట్ చేసుకుని అవి పౌడర్ అవ్వకుండా చూసుకోవాలి. పౌడర్ అయితే ఒక్కసారి ఇట్లా మండిపోతుంది, మొత్తం అంతా దేనికి పనికిరాదండి. ఆ హీటు అవసరం లేకపోతే ఆ వస్తువు తీసుకోదు మీరు దేనికైతే మీరు పెడుతున్నారు. అండ్ అనవసరమైనటువంటి సూటు డెవలప్మెంట్ ఇది ఉంటుంది. కాబట్టి ప్లానింగ్గా మనం తీసుకోవాలి. మనం ఒక కాస్ట్ వీడికంటే నేను ముందరికి వెళ్ళలేను. నేను ఇప్పుడు ఎక్కడో పెద్ద దాంట్లో బట్టి దగ్గరికి వెళ్ళాను అనుకుందాం, ఎక్కడైతే బొగ్గులు తయారు చేస్తున్నారో దాని లోపల నేను ఒక 10 రూపాయలు మిగుల్చుకోవచ్చేమో, ఎందుకంటే అతను పెద్ద మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి. కానీ అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉంది కదా, కాబట్టేసి మనం చెక్ చేసుకోవాలి, మనం ఇక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా, ఎంత ఐటెం తెచ్చుకోవాలి అనేటటువంటిది. సో రిమెంబర్ దిస్ వెరీ క్లియర్లీ. మనం రెగ్యులర్గా కనుక ఆర్డర్ ఇస్తూ ఉంటే కనుక అతను ఒక క్వాలిటేటివ్ క్యాండిడేటు, ఆర్డర్ మీద ప్రాబ్లం లేదు అనుకునేటప్పుడు మీరు వెదర్ దగ్గర నుంచి ఆ మ్యానుఫ్యాక్చరర్ యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చెక్ చేసుకుని మీ యొక్క ప్రోడక్ట్ క్వాంటిటీని మీరు డిసైడ్ చేసుకోండి. సో ప్రతి వస్తువుని డిఫరెంట్ ఫామ్స్లో మీరు చూసుకోండి. సోర్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ప్రతి ఒక్కడు బేగం బజార్కి వెళ్ళిపోయేసి ఒక 20 బస్తాల బియ్యము, లేకపోతే కనుక ఒక 4 బస్తాల కందిపప్పు ఇటువంటివన్నీ తెచ్చేసుకుంటారండి. రిమెంబర్ వన్ థింగ్, మన యొక్క రిక్వైర్మెంటు ఏదో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మిగులుతుంది అని చెప్పేసి వెండర్ దగ్గరికి వెళ్ళి ఎక్సెస్ ఆర్డర్ తెచ్చుకోకూడదండి. అతను ఎంత క్రెడిట్ ఇచ్చినా ప్లీజ్ డోంట్ టేక్ ఇట్. యూ విల్ ఆల్వేస్ హ్యావ్ రెస్పెక్ట్ టు దట్ పర్టిక్యులర్ పర్సన్ హూ పేస్ దేర్ వెండర్స్ ప్రాంప్ట్లీ. కాబట్టి మీకు కావాల్సినటువంటి ఐటమ్స్ మీరు తెచ్చుకోండి, సో దట్ మీ యొక్క రివాల్వింగ్ క్రెడిట్ పీరియడ్ మీకు జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు బిల్ టు బిల్ పేమెంట్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక వెండర్కి మీరు ఇవాళ తీసుకున్నారు, దాని తర్వాత 10 డేనో 11 డేనో క్రెడిట్ పీరియడ్ అవైలబుల్ ఉందనుకుందాం. సో మీరు ఆ 10th డే 11th డే రోజు మీరు పెట్టుకుని ఈ బిల్లు మీరు సెటిల్మెంట్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత రేపటి బిల్లు మీరు ఈ 10 డే తర్వాత ఉన్నటువంటి ఇంకొక రోజు అంటే కనుక అది ఏమైపోతుంది, ఒక పర్టికులర్ పీరియడ్ తర్వాత మీకు ఒక సైకిల్ ఆఫ్ పేమెంట్ డెవలప్ అయిపోతాయండి. నా రికమెండేషన్, మీ దగ్గర డబ్బులు ఉంటే ఈవెన్ బిఫోర్ యూ పే ఇట్ ఆఫ్ టు దట్ పర్టికులర్ పర్సన్. ఎందుకంటే డబ్బులు చేతిలో ఉండి మీరు కనుక దాన్ని డైవర్ట్ కనుక వేరే యాక్టివిటీస్ చేస్తే ఇబ్బంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నెవర్ డైవర్ట్ ది ఫండ్ టు ఎనీ అదర్ యాక్టివిటీ అదర్ దెన్ ది బిజినెస్ డెవలప్మెంట్. వ్యాపారంలో వచ్చిన డబ్బును మళ్ళీ వ్యాపారంలో వేయండి టిల్ ద టైమ్ యు ఆర్ బ్రేక్ ఈవెన్. మీరు కనుక అది చెయ్యకపోతే
ఏమైపోతుందంటే మీ బ్రేక్ ఈవెన్ యొక్క క్యాలిక్యులేషన్లో దెబ్బతింటాయండి. సో రిమెంబర్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ హ్యాండలింగ్ మెకానిజం. నేను ఇందాక మీకు చెప్పాను ఏది మీకు వడియాలు చేయాలని. వడియం ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఫ్రయమ్స్ క్రియేషను. ఓకే, ఫర్మెంటేషన్లో మీరు పచ్చళ్ళు తయారు చేయొచ్చు. ఓకే, లేకపోతే జ్యూసెస్ తయారు చేయొచ్చు. అంటే మీకు కంబూచా కానివ్వండి, ఏమన్నా దాంతో పికిలింగ్లో బ్రైన్ పిక్ అంటే వాటర్ బేస్డ్ పికిలింగ్, ఆయిల్ బేస్డ్ పికిలింగ్ ఉంది. మీరు కనుక ఇమీడియట్లీ నెక్స్ట్ డే విత్ ఇన్ అ సర్టన్ స్పాన్ ఆఫ్ టైం మీరు వాడాలి అనుకుంటే ఒక 2 రోజుల్లో నాకు ఈ అవసరం ఉంది అంటే దాన్ని ఒక బ్రెయిన్ సొల్యూషన్లో 2% నుంచి 4% మధ్యలో వాటిని మీరు ప్రాపర్గా వాటిని స్టోర్ చేయండి. ఓకే, ద టేస్ట్ విల్ డెవలప్, ఇట్ విల్ నాట్ గో బ్యాడ్ అండ్ ఆ ఫ్రెష్నెస్ రిమైన్ ఉంటుంది. ఇంకొక పాయింట్, మీరు సాలిడ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ కనుక మీరు చూసుకుంటే ఆ సాలిడ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో దేర్ ఈజ్ ఆ ఐటము మీరు క్వాలిటీ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఉండేటటువంటి వస్తువును కనుక మీరు ఫర్మెంట్ కనుక చేస్తే వచ్చేటటువంటి ఫైనల్ ప్రోడక్ట్ స్టిల్ విల్ రిమైన్ ఫ్రెష్ అండి. సో ఫాలో దట్ పర్టిక్యులర్ టెక్నిక్. ఈవెన్ మీరు గమనిస్తే ఆ డీహైడ్రేటెడ్ దాన్ని ఏమంటారంటే డ్రై ఐసింగ్ ఆర్ ఏది కోల్డ్ డ్రైయింగ్ మెథడ్ ఒకటి ఉందండి. సో ఆ కోల్డ్ డ్రైయింగ్ మెథడ్లో మీకు ఐస్ మీద వాటిని వాటర్ని తీసేస్తారు. సో యూ విల్ యాక్చువల్లీ ట్రై టు గెట్ దోస్ పర్టికులర్ ఐటమ్స్ విచ్ ఆర్ పెద్ద శ్రమ లేకుండా మీకు అయిపోతాయి. సో యూజ్ ది వెదర్ ఆల్సో యాజ్ అ కైండ్ ఆఫ్ అ సేవింగ్ ప్రోగ్రామ్. నేను చెప్పేవి 100% ఇవే అని నేను అంటలేదని, నేను చెప్పింది జస్ట్ మచ్చుతునక. ఓకే, మీ సేవింగ్లో ఇంకా చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్. ఓకే, ఎంప్లాయీ ఆప్టిమైజేషను, దాని తర్వాత వచ్చేటప్పటికి మీరు ప్రతి ఒక్క ఎంప్లాయీతో ఎంతవరకు పని చేయించుకుని 100% వర్క్ మీరు తీసుకోగలుగుతారు. డోంట్ మేక్ దమ్ రోబోట్స్. ఒక హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్లో మీరు వర్క్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు క్లీనింగ్ ఏజెంట్స్ వీటన్నిటిని వాడతారు. మీ ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్లోనే మీకు కొంత సేవింగ్ అవైలబుల్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు గెట్ దట్ పర్టికులర్ పాయింట్ ఇన్ టు కన్సిడరేషన్. సో ఇవన్నీ మీరు హ్యాండిల్ చేసుకుంటే భగవంతుడి దయ వల్ల మీరు ఏమైపోతుంది, బిజినెస్ బ్రేక్ ఈవెన్లో మీరు పెట్టేటటువంటి అమౌంటు కొంత ఆనకట్ట తగ్గుతుందండి. ద హోల్ విల్ బీ అ స్మాలర్ హోల్, సో ఎగ్జిట్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ దాట్ విల్ యాక్చువల్లీ గివ్ యూ అ గుడ్ అమౌంట్ ఆఫ్ కంఫర్ట్. ఓకే, నేను చెప్పేవి మంచి మనసుతో వింటారని, ఎవరిని ఉద్దేశించి చెప్పినవి కావని. ఓకే, మీరందరూ బాగుండాలి, బాగుపడాలి. ఓకే, భగవంతుడి దయవల్ల ప్రతి యూత్ ఆర్ ఎనీ పర్సన్ హూ యూత్ అనే పాయింట్ అని కాదండి, ఎవరైనా ఎంటర్ప్రినర్ అవ్వాలి అన్నప్పుడు వాళ్ళ పైసలు క్షేమంగా ఉంటే మార్కెట్ ప్రాస్పర్ అవుతుందండి అండ్ ఇండియా విల్ బికమ్ అ ప్రొడక్షన్ నేషన్. ఓకే, సో మీరందరూ ఒక ఎంటర్ప్రినర్స్ అవుతున్నప్పుడు మీరు డబ్బులు కనుక మిగుల్చుకున్నప్పుడు ఆటోమేటికలీ ఈ ప్రోడక్ట్స్ని వేరే దేశాలకు పంపించేసి దేశాన్ని సుభిక్షం చేయగలుగుతారనేటటువంటి మంచి నమ్మకంతో మీరందరూ సురక్షంగా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.